పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు అందరూ కలిసి చదువుకుంటాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధములను పరిరక్షించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 3-4 వచనాలు అందరూ కలిసి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2-3-4 వచనాలు అందరూ కలిసి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవరెక్కడో ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడు. అందరూ కూర్చోబడి వాళ్ళని వాళ్ళకి ఏం చేస్తున్నారు అంతా అందరి మాదిరి కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ వచ్చి కూర్చోండి. పనులు అవసరమైన ఉండండి, పిల్లలు కూర్చోండి. ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ వందనాలు. భీమవరంలో మీ నిలుపుల సాక్ష్యాన్ని బట్టి, ఆనాడు ప్రార్థనా మందిరంను బట్టి మీ వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ గ్రామంలో దగ్గర తండ్రి దగ్గర వారిని పట్టుకొని దగ్గర తండ్రి పరిస్థితి ఇక్కడ మీరు నిలుపులకై స్తోతిస్తూ ఉన్నాం. వారితో కూడా మీరు ఏర్పరుచుకున్న మీ ప్రజలందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చిన్న సంఘాన్ని బట్టి స్తోతిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి దినంలో చేపడుతున్న పనులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ కూడిక కలిగి ఉండడానికి మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి అందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా మీ మాతో వచ్చినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి సమయం కొరకై మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన లేఖన భాగాల బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎవరి యొక్క ఆత్మీయ మేలు త్యాగం కొరకై సమయాన్ని అనుగ్రహించారు, వారి మేలు పొందినట్టుగా కృపను అనుగ్రహించారు. ఇక అప్పగించుకుంటూ యేసు ప్రభువు దేవుని నామమున ప్రార్థించుకుంటూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయం కొరకే జ్ఞాపకం చేయబడినటువంటి మాటలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. రానేమో బయటికి ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా రెడీ ప్రవచన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. గొరపాటు
చాలా మౌనంగా ఉండాలి. మాట్లాడడం అటు జరగడం ఎన్ని చేయడం అది ఇష్టంగా ఉండదు. మీటింగ్ సమయంలో వంటలు కూడా చేయలేము తెలుసా. తప్పక వర్షాలు బట్టి పరిస్థితులు బట్టి అన్నీ అయిపోయినాయి. అన్నీ అందరూ కూర్చోండి త్వరగా. తయారీ సిద్ధపడాలని ఆలోచన ఉండాలా. ఇప్పటికే మనకు 12 అయిపోయింది. చాలా త్వరగా ముగించుకుంటాం. 1 గంటకాల ముగించేసుకుంటాం. అంతా అది దుర్గోజ సావాసం కలుగుకుంటాం. ముందుకు వచ్చేస్తే అనుకుంటారు కదమ్మా. తరగతి మీరు అట్టే ఉండండి. జరిగితే కొంచెం ఖాళీ జరగండి. ముగ్గురు కూర్చోరు. జరుగు ముందు జరుగు. విజయమ్మ జరుగు 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 ముందు జరుగు. వస్తాం మధ్యలో. ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ ఉన్నాం. ఈ భీమవరంలో కొన్ని పనులు చేస్తూ వచ్చాం. ఈ పనులు త్వరగా కావడానికి ఆయా సమయాలు అనుకుంటూ వచ్చాం. అందుకే పోయిన నెల 26వ తేదీ మా పెద్ద కుమార్తె కీర్తి బర్త్డే అన్నమాట. 26వ తేదీకి తప్పనిసరిగా ఈ కోరికలు కలిగి ఉండాలి, పనులు ముగించాలనుకుంటూ వచ్చాం. ఆ సమయానికి ఆయన కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మనం రావడానికి ఇబ్బంది అయిపోయింది అనమాట. పనులు కూడా కాలేదు. ఆ తర్వాత మళ్ళా ఒక రోజు కలిగి ఉండాలనేటువంటి ఒక ఆలోచన. మా అమ్మ ఈ గ్రామంలో చూడాలని ఏర్పాటు చేసుకున్నాడు. 2008వ సంవత్సరం ఇదే దినాన్న ఆమె లోకాన్ని ముగించిందన్నమాట. ఆ రోజు కూడా 3 రోజులు వర్షాలే, సేమ్ ఇదే పని ఉంటుందన్నమాట. అయితే ప్రభువులు చాలా మంది వచ్చారు. ఆ వర్షంలో తలుచుకుంటూ చాలా ఆనందంగా సమాధిని ముగించారు. ఆ తర్వాత చాలా మంది అడుగుతూ వచ్చారు ఈ ఊళ్ళో కూడా, నమ్మకేం చేయాలా నమ్మకేం చేయాలా. ఆమెకేం చేస్తాం, ఆమె వెళ్ళిపోయింది కదా. కాబట్టి నేను అదే చెప్తా వచ్చాను, ఏమీ చెయ్యం. ఎందుకని ఆమె లేదు, ఆమె దినాలు పూర్తి అయిపోయినాయి. ఆమె ప్రభు వైపులో ఉంటా ఉంది కనుక ఇక భూమి మీద ఆమెకి చేసేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఆమె ఏమి కాదు. కాబట్టి ఒక రోజు గుర్తుగా ఉంటే అందరూ రావడానికి బాగుండదు అన్నట్టుగా ఆ రోజుకి అందరూ వస్తే బాగుంటుంది. పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఈ దేవుని కృపను బట్టి 82వ సంవత్సరం మా ఆయన ఇద్దరు ప్రభుత్వం అనుకున్నారు. అదే సమయంలో పాల్గొన్న అంజిరెడ్డి రమణమ్మ గారు అని వీళ్ళిద్దరూ ఇంకా కొంతమంది ఖమ్మంలో ఆయన బాలయ్య ఉండేవాడు పక్కనే. ఆయన మెడ్రాస్ యాత్రకు తీసుకెళ్ళాడు. వాళ్ళు విన్నాడు చాలా ఈ గ్రామం సంగతి చెప్తుంది. మెడ్రాస్ యాత్రకు తీసుకెళ్తే ఆవిడ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అడిగారని ఆసనాలు తీసుకున్నాడు. వాళ్ళు అక్కడనే తెలుగులోను అన్ని భాషల్లో బ్యానర్స్ వాక్యాలు కట్టడం అయితే వీళ్ళు కోడుతూ అడిగారంట, ఏం బాలయ్య మమ్మల్ని కూడా నీ మతంలోకి తెచ్చడానిక మమ్మల్ని ఎదురు తీసుకొచ్చావు, మెడ్రాస్ చూపిస్తానని అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ మెడ్రాస్ చూడడం మీకు ఎంత ముఖ్యమో ఈ మీటింగులు నాకు అంత ముఖ్యం. 5 రోజులు ఈ మీటింగ్లు జరుగుతాయి. 5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు ఉన్నారు మెడ్రాస్లో, మా బంధువులు ఇళ్ళలో పెట్టి మీరు చూడాల్సినవి అన్నీ చూపిస్తాను అని చెప్పాడు. తప్పదుగా ఆ మీటింగ్లో కూర్చున్నారు. ఈ 10 మంది స్త్రీలు 10 మంది పురుషులు 10 జతలు వెళ్ళారు. రెడ్లందరూ అందరు రెడ్లే. ఈ 10 మంది స్త్రీలు ఏం చేసేవారంటే బజార్కి వెళ్ళి తలా 2 పూలు కొనుక్కొచ్చుకొని ఏలాడ జడలేసి ఆ పూలు ఏలాడేటట్టుగా పూలు పెట్టుకొని తర్వాత ఇక్కడ ఒక బొట్టు ఇక్కడ పాపట్లో ఒక బొట్టు పెట్టుకొని ముసుగు వేసుకోకుండా ఒక చోట కూర్చునేవారు. ఎందుకు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ముసుగు వేసుకోవడం అవమానం. ముసుగు వేసుకోవడం అంటే మునగొప్పి అని లోకం అంటా ఉంటుంది అన్నమాట. అది మనకు సిగ్గు. అయితే దైవగ్రంథం ప్రకారం ముసుగు ఘనత అని మనకు జ్ఞాపకం చేస్తూ ఇలా తెలియదు పాపం.
ఈ బొట్లు పువ్వులు వీళ్ళందరూ చూసి అందరూ చూస్తూ ఉండేవాళ్ళు అంట. వీళ్ళకి చాలా కోపం వచ్చేదాన్ని. ఏం మనం మనుషులు కామా, వింతగా వీళ్ళందరికీ చూస్తున్నారు మనటాయా అని బాగా కోపం వచ్చేదాన్ని. పాటలు మొదలుపెట్టిన వెంటనే జోల పడినట్టు నిద్ర వచ్చేదంట. నిద్రపోయేవాళ్ళంట అందరూ. అలాగే బ్రదర్స్ వాళ్ళు కూడా వాళ్ళంతా నిద్రపోయేవాళ్ళంట కూర్చొని. అంత అయిపోయినాక పక్కన లేపితే అప్పుడు పోయి వర్షంలో కూర్చొని భోజనం చేసుకునేవాళ్ళంట. వీళ్ళు ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి, 4వ రోజు ఆ వాక్యం చెప్పేటువంటి ఆయన చెబుతున్నాడంట, ఈ జాబితాలో ఉండేవారు ఎవరు కూడా పరలోకానికి పోరు. అప్పుడే మా అమ్మ కొన్ని పరిస్థితులు అవన్నీ చెప్పుకుంటూ పోలేం. చాలా నెమ్మదైన పరిస్థితులు అవ్వకుండే. లోకంలో మనుషుల ద్వారా విసుగు చెందిందామా, అందుకే పరలోకం అనేటువంటి దానికి ఎంతో ఆశ. పరలోకం కొరకు లోకంలో దేవుళ్ళు దేవతలు పుణ్యక్షేత్రాలు ఎన్నో తిరిగిందామా, ఎక్కడ ఆ సందర్భం లేదు. కాబట్టి పరలోకం అనేసరికి ఎక్కడ లేని ఆశ వచ్చిందంట. ఆ మాటల మీద దృష్టి పెట్టిందంట. అప్పుడు చదవండి ప్రకటన 1:28. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 28. పెరుగు వారును త్వరగా చదవాలి, బైబిల్ చదివా. పెరుగు వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మన గుండములో పాల్పొందుదురు. విగ్రహారాధికులందరూ కూడా అగ్ని గంధకంతో మన గుడ్డములో పాల్పొందుదురు. ఈ మాట ఉంది. ఆమెకు మిగతా మాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకో మాట నచ్చలేదంట. విగ్రహారాధన అంటే దేవునికి పూజ చేయడం. దేవునికి పూజ చేస్తే ఎందుకు నరకానికి పోతాం అనేది ఆమె ప్రశ్న. ఆమెకు చాలా ధైర్యం, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆమె అనుకున్నదంటే ఆ వాక్యం చెప్పిన ఆయన అడుగుతా, వాళ్ళ పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని కనిపెట్టుకుని ఉన్నాడు. వాక్యం చెప్పి ఆయన దిగి వస్తూ ఉంటే ఆదులు అడ్డ వెళ్ళి, అయ్యా మీరు చెప్పినవి బాగున్నాయి, విగ్రహారాధకులు కూడా అగ్నిగంధకాలతో మండే గుండములో పాలు పొందుతారని చెప్పావు. మాకు 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వీరిలో ప్రశస్తమైన పట్టాలు బొమ్మలు మేము పూజ చేసుకుంటాం. దేవునికి పూజ చేస్తే ఎందుకు నరకానికి పోతాం అని అడిగిందంట. మీ పుస్తకంలో ఇట్లా ఎందుకు రాసుకున్నారు అని అడిగిందంట. ఆయన ఈ అడగడంలో ఆయన చాలా ఆనందపడ్డాడంట. ఆయన అన్నాడంట, అమ్మా నేను కూడా ఒకప్పుడు హిందువున్నే, అయితే నేను ప్రభువుని నమ్ముకోక ముందు ఆంజనేయులు భక్తుని అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడంట, చూడు మా భక్తిని మెచ్చి ఆంజనేయులు లాంటి కొడుకు పుడితే ఏమంటారు అని అన్నాడు. ఏమంటారు ఆంజనేయులు లాంటి కొడుకు పుడితే? కాబట్టి ఎవరో వాళ్ళ పితరులు చేసిన పాప ఫలితము కర్మ ఆ బిడ్డను చూసుకుంటూ అనుభవించడానికి ఇక్కడ బిడ్డ పుట్టాడు అని అంటారు కదా. దేవుడు పుట్టినప్పుడు సంతోషపడాలి కదా, సంతోషపడమే. అప్పుడు ఆయన అన్నాడంట, చూడమ్మా ఒక కలెక్టర్ గారి బొమ్మ మసిబొగ్గుతో తీసుకొని పోయి, ఇదిగయ్యా నీ బొమ్మ నేను వేసాను అని చూపిస్తే కలెక్టర్ గారు సంతోషపడతాడా అని అడిగాడు. సంతోషపడడు. ఎందుకని? తన బొమ్మే అర్థమవుతుంది అంతా మసిబొగ్గుతో తీసినందుకు. ఒక మనుషుడు తన బొమ్మను మసిబొగ్గుతో తీస్తే సంతోషించడే. సృష్టికర్తమైన దేవుడు, ఆయన గురించి దైవగ్రంథం చెబుతుంది, వర్ణనాతీతమంట. అంటే దేవుని యొక్క సౌందర్యము వర్ణించడానికి మానవునికి అలివి కాదు. అలాంటి సౌందర్యవంతులైనటువంటి దేవుణ్ణి కోతిగాను, కుక్కగాను, పందిగాను దేవుడు అంటే ఆయన రోషం కాదా అన్నాడు. కోతి హనుమంతుడు, పంది 10-11 అవతారాలలో వరహ అవతారం. కాబట్టి ఇట్లా ఈ అవతారాలు ఉన్నాయి. కాబట్టి వాటిని దేవుళ్ళని అంటే దేవుడికి రోషం కాదా అన్నారట. వెంటనే నాకు కనిపించింది, అవును కదా అన్నాడు. నిజమే అయ్యా, అయితే యేసుప్రభు పరలోకానికి తీసుకుపోతాడా అని అడిగింది. పరలోకానికి ఎలాగో యేసుప్రభు మార్గమో చెప్పారంట. చెప్పిన వెంటనే మేము యేసుప్రభుని నమ్ముకుంటాము అని చెప్పారంట. మా నాయన అంజరెడ్డి రావడం మన నలుగురు కూడా. మిగతా వాళ్ళ పాత్ర మతం చేరకూడదు ఇప్పుడే కాదని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. సరే వెంటనే ఆయన అన్నాడంటే బాప్తిజం తీసుకుంటారమ్మా మీరు అని అడిగారు. బాప్తిజం అంటే ఏంటిది అని అడిగారు. ఎందుకంటే బాప్తిజం అనేది ఎప్పుడు తెలియదు కదా వాళ్ళకి. అప్పుడు బాప్తిజం గురించిన సంగతులు ఒక 2-3 నిమిషాల్లో అక్కడే నిలబడి చెప్పారు. వెంటనే మేము తీసుకుంటాం అని చెప్పేసి ఆ నలుగురు మాత్రమే బాప్తిజం తీసుకున్నారు. అక్కడ మిగతా ఎంతమంది ఉన్నారు? 16 మంది. వాళ్ళు మాత్రం తీసుకోవాలా.
ఇంకా మెడ్రాసులో చూడాల్సినవన్నీ చూశారు. ఆ దినాల్లో మన ఊరికి 3 ట్రిప్పులు బస్సులు ఉండేవి. ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 7 గంటలకి. అప్పుడు ఎన్ని లేవు కాబట్టి మా ఇంట్లో నుంచుంటే బస్సులో ఎవరు దిగుతున్నారో కనబడతా ఉంటారు అన్నమాట. ఉదయాన్నే చూసాం, అందరూ దిగుతూ ఉన్నారు. మమ్మ మా నాయన దిగలేదు, పరిగెత్తుకుంటూ పోయినాం. ఏది మమ్మ మా నాయన అని అడిగాం. కాబట్టి వాళ్ళు ఏమైనారో చెప్పలా. ఏమన్నారంటే, హే మమ్మ మీ నాయన బాలయ్య మతంలో దిగిపోయినారు రా. మేము చెప్పిన బాలయ్య మతంలో దిగితే మేము ఊరుకుంటామా, అసలు ఏమైనారో చెప్పండి. అప్పుడు వాళ్ళు చెప్పారు, మమ్మ మీ నాయన చూలూరు పెట్ట దిగారు. అక్కడ గురువులు వారని పొలం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన అక్కడ ఉంటాడు అన్నమాట. దారి కాబట్టి చూసొద్దామని దిగారు వాళ్ళు. రేపు వస్తామని చెప్పారు అని చెప్పారు. తర్వాత తెల్లవారు పొద్దున ట్రైన్కి ఎక్కి వాళ్ళు అదే బస్సుకు వచ్చారనమాట. కనబడుతున్నారు బస్సు దిగడం వాళ్ళు. పరిగెత్తుకుంటే ఏదో వెళ్ళి మేము అడిగాం, అమ్మా ఎందుకు మీరు పని చేశారు, మేము ఎట్టా తలెత్తుకుని బజారులో తిరగాలి, ఎంతమంది దేవుళ్ళ వెనుకుంటే యేసుప్రభు ఎందుకు అని మాట్లాడుతూ వచ్చాను. మమ్మల్ని యేసుప్రభు అయ్యా మనసు మారుస్తాడయ్యా అని చెప్పింది. ఏం మనసు మారుస్తాడమ్మా అన్న. ఆవిడ మమ్మల్ని దొరే మీ నాయన్ని చూడరా అన్న. ఆవిడ మా నాయన అన్నాడు, యేసుప్రభు నా మనసు మార్చేశాడురా అని చెప్పాడు. అప్పుడు ఏంటి ఆయన మనసు మార్చడం, మా నాయనకి రాత్రులు కూడా 3-4 పర్యాలు లేచి చుట్టూ తాగేవాడు. ఎప్పుడైనా 12 గంటలకి ఇటు పొగాకు లేకపోతే లేచి బూతులు పెద్ద ట్రైనింగ్ అయ్యి భయంకరంగా బూతులు తిట్టేవాడు. నాకు పొగాకు కావాలని. రాత్రి కారు ఉంది కదా అంటే అయిపోయింది నాకు కావాలనేవాడు. ఈ టైంలో ఎట్లయ్యా పడుకో, ఉదయం తెస్తానంటే ఊరుకునేవాడు కాదు. అప్పుడు వెళ్ళి కాన్ఫ్లోర్లో లేపి పొగాకు తెచ్చిస్తే చుట్టుకొని తాగి పడుకునేవాడు. ఆ మెట్రాసి పోతాడు ఎత్తుకొని పోయినాడు, అది కట్టకట్టుకొని ఎక్కడో బండిలో జారిపోయిందంట. అది 5 రోజులు దాని ప్రస్తాపన లేదు. ఇక అంటా ఉన్నాడు, నా మనసు మార్చేసాడురా అని చెప్పాడు. ఆ దినాల్లో మేము ఎప్పుడైనా పొగాకు చుట్టరాక నవ్వడం కూడా ఉండేదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఎవరో దగ్గర లేకపోతే ఎవరైనా ఉంటే మరి కొంచెం బెల్లం పెడతావా అని అడిగేవాళ్ళు. నా ప్రభుత్వం నేనే బెల్లం పెడతాను అనుకునేవాడిని. అప్పుడు పొగాకు దుంపాను. అంత ప్రీతిగా ఉండేది వాడికి. కాబట్టి అలాంటి మనసంతా తీసేసాడు. ఇంకా మా ఇంట్లో చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకునే సమయం కాదు. అయితే నాకైతే ఎంత మాత్రం ఇష్టమయ్యేది కాదు. మా తమ్ముడు కోటిరెడ్డి అని ఇద్దరు కూడా అమ్మ నాయన మంచి దేవుడైతేనే కావాలంటారు కనుక ఆ దేవుడే మాకు కూడా కావాలి. ఇక మా అమ్మ మా నాయనతో కూర్చునే వాళ్ళందరూ కూడా ఆ బాల వ్యవస్థ ఉండేవాడు. ఇక్కడ అదే పని వచ్చినప్పుడు కూడా నాకైతే ఆయన బాలను చూస్తేనే చాలా అసహ్యంగా ఉండేది. ఇలా కూర్చోవడం కూడా ఇష్టం ఉండేది కాదు. వాళ్ళని చూసేసి నేను బయటకు వెళ్తా ఉండేవాడు అన్నమాట. నా తీర్మానం ఏంటంటే, నా జీవితంలో ఈ మతంలో దిగకూడదు, మా అమ్మ మా నాయనతోనే ఈ మతం పోవాలి. అది నా తీర్మానం. ఎంత మాత్రం లోబడేవాడు కాదు. చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు కొన్ని సంగతులు చూపించాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కొంచెం అర్థమైపోయింది. జన్మ కర్మ నేను పాపినైన సంగతి నేను గ్రహించాను. నా పాపాలన్నీ ప్రభుత్వం ఒప్పుకున్నాను. 86వ సంవత్సరం, 85లో మ్యారేజ్ అయింది. 86వ సంవత్సరం ఉదయం నా పాపాలని ఒప్పుకున్నా. అంటే ఇంత అవసరం నాకు తెలియదు కాబట్టి నేను గుర్తుపెట్టుకోలేదు. ఆ 87వ సంవత్సరం జనవరి నెల 7వ తారీఖున నేను నా భార్య ఇద్దరు కూడా ఇక్కడ బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్నప్పటి నుండి కూడా నేను ఎంతగానో పనిచేసేవాడిని. ఎంతో రంది ఈ పనులు ఏదైనా జాగు చేస్తే కొట్టేవాడిని అనమాట. ఎక్కకుండా వెళ్ళేవాళ్ళు చేరకపోతే అందరూ కూడా. ఇక కొట్టను రండి అని అంటే ఆహా నువ్వు కొడతావు అనేవాడు. కొట్టను రండి అని చెప్తే అప్పుడు దగ్గరకు వచ్చేవాడు అనమాట. మాకు అన్నం కూడా ఒకే టిఫిన్లో తీసుకుపోయేవాడు. నా భార్యకి వాళ్ళిద్దరికి కలిపి ముద్దలు పెట్టేవాడిని. దోచెట్లో నేను తినేస్తా ఉండేవాడిని. అంత 2-3 నిమిషాల్లో తినేసేవాళ్ళం అనమాట. మళ్ళా పని 10 మంది ఒక ఎకరా ఇంటికి రావడానికి కావాలి. అయితే మేము 4గురమే ఎకరా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. దాన్ని అంతగా రాత్రి పగలు కష్టపడుతూ వచ్చేవాళ్ళం. ఆ విధంగా దేవుడితో కూడా కొంత సంపాదిస్తా కూడా వచ్చేవాళ్ళం అనమాట. దేవుడు పిలిచాడు. ఇది శావ విషయంలో కొంత 7 దినాలు ప్రభు పని చేయాలనేది నాకు ఒత్తిడి. ఇంట్లో ఇబ్బంది అయిపోయింది. ఆ రోజు నుంచి బయటకు వెళ్ళిపోయినా రకరకాల అనుభవాలు కూడా నడిపించబడుతూ వచ్చారు. అయితే దేవుని యొక్క మహాకృప మా అమ్మ మా నాన్న వస్తున్న ఆశ ఏంటంటే ఈ స్థలం మందిరానికి ఇవ్వాలి. నేను అడిగేవాడిని, మందిరానికి ఇస్తే మనకట్టమ్మా, మనకి ఇల్లు ఎక్కడ ఇంకా ఏడుంది మనకు అనేవాడు. అయ్యా మనకు ఉన్నది దేవునికి ఇచ్చేద్దాం, మనం కొనుక్కుందామని చెప్పేది. అట్లా మా నాయన ఊరంతా దింపుకోవడం, ఏదైనా కొనుక్కోవాలి, ఇది మందిరానికి ఇవ్వాలి. అప్పుడు దేవుని ఏర్పాటు బట్టి ఆ ప్రక్కన ఉన్న ఇల్లు అది కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఇది మందిరం కట్టాలి. ఆ దినాల్లో మేము ఏం చేసామంటే ఇప్పుడు మందిరం అంటే 40 అడుగులు పొడుగున 20 అడుగుతున్నా మేము అన్నదమ్ములు 3 4 అడుగుల లోతు పాటి మట్టి అంతా దొంగొచ్చి చెరువులో నుంచి గులక తోలి ఆ తర్వాత నీళ్లు పెట్టి బాగా దిమ్మ చేసి ఆ తర్వాత కొట్టేవాళ్ళమాట. ఆ ప్రకారంగా మందిరం కట్టాలనేటువంటి ఆలోచన.
దేవుని ఏర్పాటు జరిగిపోయింది అది. ఆ తర్వాత దేవుడు యోహాను అన్న ఒంగోలు పరిచయం అయిన తర్వాత ఈ భాగంలో చిన్న మందిరం కట్టుకున్నారు. అప్పుడు నేను బయటకు వెళ్ళిపోయినాను. అక్కడ ఆరాధన బాగా ప్రారంభించారు. దేవుని మహాకృపను బట్టి జరుగుతూ వచ్చిందన్నమాట. 2008లో ప్రభు మహిమలోకి తీసుకున్నారు దేవుడు. ఈరోజు కూడా నా మటుకైతే మా అమ్మ చనిపోయింది అనేటువంటిది మనసుకు రాదు. మా అమ్మ ఉంది, ఎక్కడ ఉంటే ఎక్కడ ఉందనుకుంటాం, ఊరికాడ అనుకుంటాం కదా. అలాగే పరలోకంలో ఉంది. ఉదయంలో మేము పోతాం, మా అమ్మను చూస్తాం, మా అమ్మ దగ్గర ఉంటాం అనేటువంటి నిరీక్షణ ఉంటా ఉందన్నమాట. తర్వాత సేవా పరిసరలో మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ విజయవంతంగా ఉండాలి, బాధ్యతగా కూడా ఉంటాం. ప్రభు మహాకృపను బట్టి అనేక ఆత్మల రక్షణ పొందారు. విస్తారంగా పరిచయం జరుగుతూ వచ్చింది. అయితే భీమవరాన్ని మేము ఏం పట్టించుకోలేదు, వదిలేసాం. ఈ మధ్యలో స్లాబ్ 2010 అట్లా అనుకుంటాను స్లాబ్ వేసేది. ఆ తర్వాత సుమారుగా 4-5 సంవత్సరాల వరకు ఇసుకలోనే కూర్చునేవారు. అంతేనమ్మా చెప్పండి. ఊరున్నా ఇసుకలో కూర్చుంటూ ఉండేవాళ్ళు. పట్టగట్టి వాటిలో కూడా ఏముండేవి కావు. జిల్లా అంతా పరిసరంలో ఉంటాం కనుక అందరూ బాగా పరిచయం. ప్రతి వారానికి ఒక రెస్పాన్స్ వచ్చేవారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వెంటనే ఫోన్ చేసేవాడు, అన్న నువ్వు ఎక్కడున్నా మందిరాలు చాలా బాగుంటాయి, మీ సొంత ఊరిలో అట్లా ఉంది ఏంటన్నా అని ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు మాతో తెలిసిపోయింది అనుకోనండి. కొత్తగా ఎవరైనా వచ్చారంటే వెంటనే ఫోన్ చేసేవాడు. అయితే నాకు నా ఒక మనసు ఏంటంటే ఎవరు దేని కొరకు ఖర్చు పెట్టమంటారో దానికే ఖర్చు పెడతాను. కాబట్టి అక్కడ తీసుకొచ్చి కోటలు పెట్టను, అదే నా మనసు అన్నమాట. తర్వాత బాగున్నది కూడా నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే పెడుతూ వచ్చాను. కొన్నిలో ఈ దినాల్లో సుమారుగా 1,30,00,000 అమ్ముతుంది స్థలం. ఆ 1,30,00,000 అమ్మే స్థలానికి ఏ విశ్వాసం కూడా ₹1 కూడా ఇవ్వలేదు. అక్కడ కొన్న బంగారం 4,000 బ్యాంకుల్లో పెట్టి తీసుకొని 10 చెట్లు కొన్నాం. ఆ రోజు మేము విడిపించుకోలేకపోయినాం ఆ బంగారాన్ని. వాళ్ళ అమ్మ విడిపించుకొని ఎదుగుతుకుపోయింది ఏలం పడకొచ్చినాక. ఆ రోజు ఒక నెల ఉంచుకుందామా, ఆమె మళ్ళా తెచ్చిచ్చింది. అమ్మ నీ బంగారం కదా, నాకు గిలిగా ఉంది, నా పొద్దు నువ్వే ఉంచుకొని మళ్ళా తెచ్చిచ్చింది అనమాట. మళ్ళా తెచ్చిచ్చిన తర్వాత ఏం చేశానంటే దాన్ని విశ్వాసులకే అమ్మేము ఆ బంగారాన్ని. విశ్వాసులకే ఆ బంగారాన్ని అమ్మేసి ఆ తర్వాత మిగిలిన 22 చెట్టు స్థలం కొన్నాం. మొత్తం 32 చెట్టు స్థలం అనమాట. సుమారుగా 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది ఆ చెట్టు అక్కడ. సుమారుగా 1,20,30,00,000 స్థలం. అదంతా మా సొంతమైనది దేవుడికి ఇచ్చాము అని చెప్పాలన్నమాట. అంతేగాని అది దీని విషయంలో ఏమీ చేయలేకపోతూ వచ్చాను. చాలా చింత దేవుని కృప మాకు ఉంటా ఉండేది. దేవుని యొక్క మహాకృప పిల్లల దేవుడు వాళ్ళు చేస్తూ వచ్చాడు. వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లోనే చదివారు, సామాన్యమైన చదువులే. అది దేవుని కృపను బట్టి అత్యధికంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఇది 5వ పర్యాయం అని చెప్పాలి. ఒక పర్యాయం ఏమో ఈ రూములు గోడలు కట్టాం, ఇంకో పర్యాయం ఏమో ప్లాస్టిక్ చేసాం, రెండవసారి. మూడవసారి ఏం చేసాము అంటే అక్కడ చిన్న రేకులు ఉండేది, ఒక మంచి సేవకులు ఉండడానికి వీలుగా కడితే బాగుంటుందని ఆలోచనతో ఆ పిల్లర్స్ వేసేసి స్లాబ్ వేసి మందిరం పైన పెట్టాలి. ఆ స్లాబ్లు కూడా వేస్తూ ఉంటారు. 4వ పర్యాయం ఏం చేసామంటే మళ్ళా ఆ కింద రూములని గోడలు, వెనక బాత్రూములు అవన్నీ గోడలు అవన్నీ కట్టి ప్లాస్టిక్లు చేస్తూ వచ్చామన్నమాట. మళ్ళీ 5వసారి పైన మందిరం వేయాలనేటువంటిది ఆలోచన అన్నమాట. అందుకే మందిరం పైన అయిన తర్వాత పైనుంచి క్రిందికి అన్ని చేసుకుంటూ రావాలి. ఒక పట్టుదల అన్నమాట. ఏదేమైనా సరే సొంత ఊళ్ళో దేవుడు మహిమార్థమై ఘనంగా దేవుడు మందిరం ఉండాలి. ఇవన్నీ పైనుంచి అన్ని చేసుకుంటే కిందకి రావాలి, అది ఆలోచన. ఆ తర్వాత సేవకులు వస్తూ ఉన్నారు. ఆ పాత్ర నుంచి చాలా ఇబ్బంది. ఆ తర్వాత ఏడుతున్న సుబ్బారావు అన్న ఒకసారి వచ్చి అన్న ఆ బాత్రూమ్ అందరూ అక్కడికే పోవాలా, అది బాగలేదు, చాలా రద్దుగా ఉందన్నా, నాకు నెమ్మది లేదు, నేను ఒక 50,000 ఇస్తానన్నా, నువ్వు అద్దెలు ఖర్చు పెట్టు, భీమవరంలో ఖర్చు పెట్టు, నీ ఇష్టం అన్నా. వాస్తవంగా ఆయన అద్దెకి తల్లి వాళ్ళకి మందిరం, ఆయన సమర్పణ అక్కడే ఖర్చు పెట్టారు. అయితే ఆయన భీమవరం ప్రస్తావన చేసేది కనుక అయ్యా నువ్వు అన్నావు కాబట్టి భీమవరంలోనే పెడతామని చెప్పారు. మా దగ్గర కూడా ఏమంతా మేము చాలా పనులు చేసాం. ఈ లాక్డౌన్ వచ్చేసింది, 7-8 లక్షల కొట్టులోనే ఇవ్వాలి. ఇంకా 10-20 లక్షల పని ఉంది మా దగ్గర మందిరం పని. కాబట్టి ఆ 50,000 ఆయన తెచ్చిచ్చాడు. సరే ఇంకొక 20,000 30,000 అయితే కొంత అవసరాన్ని బట్టి బాత్రూమ్లో ఏం చేద్దామని మొదలుపెట్టాం. ఇంక కొంత చేద్దామని చెప్పేసి ఇక్కడ అనిపించింది. కింద వరకు ఇక్కడ ఏమి కొదువు లేకుండా
పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉదాహరణ ఒకటి అట్లా ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం కోర్టు కూడా ఇక్కడ ఉండి ప్రతి కూడా ఆ పేదలు పరివారికి సహకారంగా అధ్యయన వాళ్ళు కూడా ఉండి ఈ పనులను చేపిస్తూ ఉంటారు. ఈ రోజు ఖర్చు కాకుండానే 4,20,000 అయింది. మేము అనుకున్న ఒక 60,000-70,000 అనుకున్నాం. అన్ని ఖరీదైనటువంటి దినాల పూలు కూడా అంతే. ఉపయోగాలు పై మంది వస్తే 1,000 రూపాయలు రోజు, ఇద్దరు పెయింటర్లు వస్తే 1,200 రోజుకి. కూలీలు కూడా విపరీతం. ఒకటే ఒకరు మేము మందికి కట్టినప్పుడు బేదానికి 100 రూపాయలు, పెయింట్కి 100 రూపాయలు, తర్వాత పై మందికి 50 రూపాయలు. 5 దినాల్లో చూస్తే సుమారుగా 6-7 రేట్లు పెరిగిపోయినాయి. దేవుడి కృపను బట్టే ఇవన్నీ చేయడానికి ప్రభు సామర్థ్యం కలిగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఈ మందిరం స్లాబ్ అయినాక దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇది డెడికేషన్ చేయలేదు. అర్థమవుతుంది కదా, డెడికేషన్ చేయలేదు, వాడుకుంటానే ఉన్నాం. కాబట్టి ఒకరోజు ఈ డెడికేషన్ సందర్భంగా ఇవన్నీ ప్రార్థన చేయడానికి ఒక కూడిక కలిగి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆశ దేవుడు ఇస్తూ వచ్చాడు. ఆ సందర్భంగా ఈ కూడిక కలిగి ఉన్నాం. కాబట్టి వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ ఏదైనా ఉన్నప్పటికీ దేవుడి కృపను బట్టి మనం పనులు చేసుకోవడానికి కొంతమందిగా మనం కూడుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవాలయంలో జరిగినటువంటి ప్రారంభించబడినటువంటి పరిచర్య కొరకు మీరందరూ ప్రభుని స్తుతించండి, ప్రార్థించే వారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్ దినాల్లో ఆ పైన మందిరం వేసుకోవాలి. ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టాలి. జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో మొదలు పెట్టేయాలి. మొదలు పెట్టి తొందరగా అది చేసుకుంటే బాగుంటుంది. స్థానికులుగా కూడా మనకి ఎన్నో ఉంటాయి. ఉదాహరణ చూడండి, కొంచెం బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టుకుంటాం. నేను మాకు అర్థంలో ఒక ఆయన 2 పిల్లలు ఎవరెంతులు విపరీతంగా వస్తున్నారంట. వాళ్ళు వచ్చే ద్వారాన్ని చూసేసి భయపడి బండి ఆపుకొని కూర్చున్నారంట. ఆపుకుని బండి వచ్చి కొట్టేశారు. 44,000, 50-60,000 అయింది. 2 నెలలు రక్తం తీసుకోవాలని చెప్పారు. అసలు చచ్చిపోతాను అనుకున్నాం, బ్రతికాడు పోతాను. కారణం ఏంటి? సేవ చేయాలని ఆశ ఆయనకి, ఇంట్లో ఆటంకాలు. అందుకే దేవుడు ఈ దెబ్బ కొట్టి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి సేవలకు తీర్మానం చేసుకున్నారు. కాబట్టి కొన్ని దేవుడు మనకు అనుమతిస్తాడు ఈ నష్టాలన్నీ కూడా. అందుకే ఏదైనా ఒక మంచి మనం చేయాలని అంటే పెద్దలు సేవకు చెబుతారు, కీడు ఎంచుకోవాలి. ఏం ఎంచుకోవాలంటే చెప్పండి, కీడు ఎంచుకోవాలి. ఎప్పుడైతే కీడుని మనం ఎంచుకుంటామో మంచి చేయడానికి మనం సిద్ధపడే వారిగా మనం చూస్తాం. అట్లా భౌతిక దినాల్లో బ్రహ్మేంద్రుల పాత్రగా మనం జీవించాలి. లోకంలో వరకు ఏది విడిచిపెడతాం, ఏది దేవుని కొరకు మనం చేస్తామో దాన్నే ప్రభు దగ్గర పరలోకములో నిత్యత్వములో మనం పొందేవారిగా ఉంటూ ఉంటాం. అందుకే నిత్యత్వములను గురి నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉంటాం. దైవ గ్రంథంలో ఈ సమయం కొరకై 2 లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. 2 లేఖన భాగాలు మనం గమనిస్తూ వస్తే ఒక మాట చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుడి దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయలు ప్రభువునకు వచ్చిన వారై. ఒక మాట చెప్తాను. అన్యులుగా లోకంలో మనం అందరం కూడా యేసు ప్రభువును ద్వేషించినటువంటి వారు, విసర్జించినటువంటి వారు. మనలో ఎవరము కూడా యేసు ప్రభువు కావాలని కోరుకున్నామని చెప్పండి. ఎవరన్నా ఎవరు కోరుకున్నాం తెలియదు మనకు. ఆయన అంటేనే ఇష్టం లేదు. అలాంటి వారిగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రభువు కూడా గమనిస్తూ వస్తే లోకానికి అలాంటి వారిగా ఉంటూ వచ్చారు. మనందరం ఆయన ద్వేషించిన వారమే, విసర్జించినట్టు వారు. అయితే ఆయన గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అమూల్యమైన రాయి. ఏ రాయి చెప్పండి ప్రభు? అమూల్యమైన రాయి. అమూల్యము అంటే అర్థం ఏంటంటే వెల చెల్లించలేనిది, వెల కట్టలేనిది అనమాట. మన వస్తువులన్నీ కూడా దానికి ఇంత అని వెల మనం నిర్ణయిస్తాం. అదే యేసు ప్రభువుల గురించి గమనిస్తూ వస్తే ఆయన అమూల్యమైన రాయి, వెల కట్టలేదు. అలాంటి రాయకు ప్రభువునకు వచ్చిన వారై అనే మాట చూస్తాం. అప్పుడు మనం అందరం కూడా ఎవరమో. అయితే మనం ఎక్కడికి వచ్చామో జ్ఞాపకం చేయబడుతుంది అంటే ప్రభువునకు వచ్చినటువంటి వారుగా కనబడుతూ ఉన్నాం. ఇప్పుడు తర్వాత వచనంలో చూస్తాం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నారు. వీరిలో సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడుతున్నారు? ఆత్మలను మందిరముగా కట్టబడుతూ ఉన్నారు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడుతున్నాం? కట్టబడుతూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట చెప్తారు, మనం గమనిస్తాం. కొన్ని ఇటుకలు అక్కడ తోలేరక కొన్ని ఇటుకలు నలిగిపోయింది. ఎందుకంటే నలిగిపోయినాయి, ఏవో బండి ఎదురుతుంటాయి, రకరకాల పోయి ఉంటాయి, కొన్ని నలిగి పుండైపోయింది. అక్కడ కొన్ని ఇటుకలు ఏం చేసాం? అక్కడ గోడల్లో పెట్టేసాం. ఉదాహరణ గమనిస్తాం, ఈ గోడల్లో ఇటుకలు ఉన్నాయి. కింద ఒక ఇటుక కనబడుతుంది, దాని మీద ఎన్నో ఇటుకలు ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుంది. అలాగే ఒక ఇటుక వేసేసి చాలా ఇటుకలు బండి మీద వేసి ఆ ఇటుక మీద పోలించామనుకోనండి, ఆ ఇటుక ఏమైపోతుంది? పొడవు అయిపోతుంది. అయితే ఆ ఇటుకని కింద పెట్టి ఆ బండి ఇటుకలన్నీ ఆ ఇటుక మీద పెంచుకుంటా పోయినాం మరి. అయితే క్రింద ఇటుక ఏ మాత్రం చెక్కు చెందదు, క్షేమంగా ఉంటుంది. ఎందుకని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే అది తన స్థానంలో ఏం చేయబడిందో చెప్పండి, అమర్చబడినట్టుగా చూస్తూ ఉంటుంది. ఆ రాయి ఆ విధంగా అమర్చబడకపోతే గమనిస్తాం, పైన ఎప్పుడైతే బురవ పడుతుందో ఆ రాయి ఏమైపోతుంది? ఇరిగిపోతుంది అన్నమాట. అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ రాయి విరిగిపోతుందో గోడ ఏమైపోతుంది? చెప్పండి, కూలిపోతుంది. అది మందిరముగా కట్టబడడానికి వీలు ఉండదు. అందుకే మందిరముగా కట్టబడడానికి మనము ఏ రాయిగా ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే సజీవమైన రాయిగా ఉండాలి. అందుకే సొలొమోను మందిరాన్ని కట్టే దినాల్లోనంట ఇనుప పనిముట్టు శబ్దం వినపడలేదు. తుత్తే గొడలి ఏ ఇనుప పనిముట్టు శబ్దం ఏం చేయలేదు చెప్పండి? వినపడలేదు. ఎందుకని వినపడలేదు అని అంటే ఆ మందిరంలో గట్ట ముందుగా చిత్రపరచబడిన రాళ్లతో ఏం చేస్తా వచ్చారు చెప్పండి? కట్టుకుంటా వచ్చారు అన్నమాట. అందుకే దేవుని ప్రజలుగా జగత్తు పునాది వేయబడక మునిపే తన మహిమ కొరకై మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడో మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే సిద్ధపరిచాడు అనే మాట చూస్తా ఉన్నాం. మనం ఎవరు? ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారం మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను ఏమై ఉన్నారు చెప్పండి? చచ్చిన వారై ఉన్నారు. వారు చనిపోయినటువంటి వారు, జీవము లేనటువంటి వారు. అయితే దేవుని యొక్క మహాకృప ఏం చేస్తూ ఉంది? అదే వచనంలో చదవండి. ఆయన క్రీస్తుతో కూడా ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. క్రీస్తుతో కూడా ఏం చేశాడు చెప్పండి? సత్యం. అయితే ఆయన ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. ఒక మాట గమనిస్తాం, లోకంలో సామెత ఉంది. చచ్చినటువంటి మనుషుల్ని అంట ఏనుగుల చేత తొక్కించిన ఏమన్నాడంట చెప్పండి? ఏమన్నాడంట? అబ్బా అన్నాడంట. ఏనుగుల చేత తొక్కించిన అబ్బా అన్నాడంట. అయితే చూడండి, బ్రతికినటువంటి మనుషుల్ని చూడండి, చిన్న ఎడదీమ పుట్టిందనుకోనండి, ఏమంటారు చెప్పండి? అబ్బా పుట్టింది అని అంటారు. కారణం ఏంటి? జీవం ఉందన్నమాట. కాబట్టి మనం లోకంలో ఆదామునందు చచ్చినట్లు వారిగా మనం ఉంటూ ఉండగా తన మహిమ కొరకైన కట్టడములను మనం తేవడానికి గమనిస్తాం. ఆయన మన కొరకే మృతి పొంది మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన బ్రతికించాడు. అది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనలో ఏమున్నదే మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే జీవం ఉన్నది. ఈ జీవం కలిగినటువంటి మనుషుల ద్వారా ఏం చేస్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని కడుతూ ఉంటాడు. అందుకే అవసరంలో చివర మనకేం జ్ఞాపకం చేయబడుతుంది? మీరులో సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాడు. చూడండి, ఇది భౌతికమైన సంబంధమైన కట్టడం. ఏ మందిరం? ఇది దేవుని మందిరం కాదు. ఇది అర్థం చేసుకోండి అని చెప్పేది. ఇది ఎవరి మందిరం కాదా మరి చెప్పండి? దేవుని మందిరం కాదు. అని ఇంకేంటి దేవుని మందిరం అంటే? ఇది మన కొరకు ఆ నామంలో ప్రార్థన చేసుకోవడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన పేరు పెట్టుకున్నావు ఈ మందిరాన్ని కంటే. ఇది మన కొరకు ఉపయోగపడతా ఉంటుంది. అయితే ఆయన మందిరం ఏంటి మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే మన హృదయం. అందుకే కొరింథీ మొదటి పత్రిక 3:16 ఏం చదువుతాం? త్వరగా చదవ బైబిల్. కొరింథీ మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు చాలండి. మీరేమై ఉన్నారని చెప్పండి? దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మనలో నివసిస్తాం. చూడండి, దేవుని మందిరం. మందిరంలో మనం ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? నివసిస్తా ఉన్నాం. అలాగే మన దేహము దేవునికి ఆలయం. ఈ దేహంలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నివసిస్తా ఉన్నాడు.
కాబట్టి దేవుని మహిమకరమైన ఆలయముగా, ఇల్లుగా, ఆ మందిరముగా, ఆయన ప్రజలుగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడనేటువంటిది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ కార్యం ఎవరు చేశారు? మనం చదువుకున్న భాగంలో గమనిస్తా వస్తే చూడండి, ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఎబ్రీ పత్రికలో మనం గమనిస్తా వస్తే ఈ కార్యం ఎవరు చేశారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తామనంటే 3-4 వచనాలు 3వ అధ్యాయంలో చూడండి. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇక్కడ ప్రతి ఇల్లు అంట ఎవరైనా ఒకరి చేత ఏం చేయబడుతుంది అంటే ఇది కట్టబడుతుంది అంట. అదే ఎవరైనా ఒకరు కట్టకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. కాబట్టి సృష్టి యావత్తులు కూడా దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే అలాగే సమస్తమును కట్టినవాడు దేవుడే. కాబట్టి మనం చూస్తాం ఒకరి చేత కట్టబడిన దగ్గర 4 స్థాపింపబడును, సమస్తమును కట్టినవాడు అనే దగ్గర 5 స్థాపించినవాడు అంటే కట్టబడును, కట్టినవాడు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే కట్టబడకుండా ఏమీ లేదు, అయితే కట్టినవాడు ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వచనంలో మనం గమనిస్తూ వస్తే చూడండి, దేవుడు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు. ఇంటికంటే దాన్ని కట్టినవాడంట ఏం పొందాడు చెప్పండి? ఎక్కువ ఘనత పొందినట్లు. ఒక ఇల్లు బాగుంది అని అనుకుంటాం. బాగుంది అని అనుకుంటే వెంటనే ఏం చేస్తాం? ఒక చోట ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక ఇల్లు ప్లాన్ చెప్పాం. సిద్ధార్థం తీసుకొచ్చుకుంటే పనికిరాదు స్థలము, ఇల్లు పనికిరాదు అన్నాడు. సరే నేను చెప్పాను, కొత్తగా ప్రభువుని నమ్ముకున్నాడు, సందేహించను, ఎవరితో ఎవరి మాట వినను అంటే నేను చెప్తానన్న. ఎవరి మాట వినమన్నా చెప్పండి అన్న. ఒక ప్లాన్ చెప్పాను. ఇల్లంతా అయిపోయింది, గృహప్రవేశం. బంధువులందరూ వచ్చారు. బంధువులందరూ వచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగి చాలా బాగుంది. ఆ ప్రాంతంలో ఆ మోడల్గా అంత చక్కగా ఇల్లు ఎక్కడా లేదన్నమాట. ఇంత బాగా, ఇంత మంచి ప్లాన్ ఎవరిచ్చారు? ఇంజనీర్ ఎవరి ప్లాను అని అడిగారట. వెంటనే ఆయన అన్నాడట, ఎవరైందే అన్నయ్య అన్నాడంట. అన్నయ్య అంటే ఎవరు? ఆయన ఫాస్ట్ అన్నయ్య అంటే ఎవరు? మరి అన్నయ్య అని చెప్తా ఉన్నాడు. ఇక అందరూ నా దగ్గర ఉంటారు. చాలా మంచి ప్లాన్ ఇచ్చారు, మీరు దేవుడి సేవ చేయడమే కాకుండా ప్లాన్లు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ప్లాన్లు మేమేమి ఇవ్వమయ్యా, దేవుడి సేవ మేము చేస్తాం, దేవుని బిడ్డలు కనుక సలహా చెప్పామని చెప్తాం. కాబట్టి వాళ్ళు ఆ దినం సంతోషిస్తూ వచ్చారన్నమాట. కాబట్టి ఇల్లు చాలా బాగుంది, సంతోషం. ఆదరణ ప్లాన్ చెప్పినటువంటి వ్యక్తి కూడా చాలా మంచి ప్లాన్. ఆదరణ ఇంకా గమనిస్తూ వస్తే దాన్ని సమర్పణ కలిగి చేసుకున్నటువంటి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటాం. చాలా బాగా కట్టావు, ఎంతో కనుక చూసారు. అందుకని ఏం రాయబడతా ఉందని మనం చూస్తామనంటే, ఇంటి ఘనత పొందుతుంది. దానికంటేనట ఇంటిని కట్టిన వాడు ఏం చేస్తున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే, ఎక్కువ ఘనతకు మహిమకు అర్హుడుగా ఎంచబడును అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఘనతకు కారణమైన ఇల్లు. తర్వాత 6వ వచనంలో మనం గమనిస్తా వస్తే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఘనతలకి మనం పోగానే 6వ వచనం చూస్తాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును, తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరంటే చెప్పండి, మనమే ఆయన ఇల్లు. ఎప్పుడు మనం ఆయన ఇల్లు మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట చూడండి. నిరీక్షణ వలన ఉత్సాహమును, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల. నిరీక్షణ వలన ఉత్సాహమును అంట తుదమట్టుకు చివరి వరకు మనం ఏం చేయాలంటే చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్న వారిగా ఉంటూ ఉంటామో అప్పుడే మనము ఎవరు మాట చెప్పండి, ఆయన. ఈ గ్రామంలో చెబుతున్నాను, ప్రభువును నమ్ముకున్నటువంటి కారణాన్ని బట్టి మా తల్లిదండ్రులుగా వారు పొందుతూ వచ్చినటువంటి హింసలు ఎన్నో ఉంటూ వచ్చాయి. అయితే వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే ఆంజనేయుల మధ్యలో దేవుని మందిరం ఉండాలి, కొన్ని ఆత్మలు రక్షించబడాలి, నరకాన్ని తప్పించుకోవాలి, దేవుని రాజ్యాన్ని పొందాలి.
ఆ పట్టుదల అనేటువంటి వారిలో ఉంటా వచ్చింది అన్నమాట. ఆ పట్టుదలే గమనిస్తూ ఉంటున్నా ప్రభు నన్ను కూడా కనికరించాడు. నన్నే కాదు, చివరి వాడినట్టు సమయంలో కూడా నన్ను కనికరించాడు. ఈ ఇంట్లో నుంచి ఇద్దరు విజయవంతంగా భూమి మీద ప్రభు మహిమపూర్ణ పాత్రలుగా సేవలో ఉంటూ ఉన్నాం. అర్థమవుతుందా? ప్రభు మహిమలోకి వెళ్ళింది. కొంతమంది ఉన్నారు అక్కడి నుంచి దగ్గర, వాళ్ళకి బాధ్యత లేకుండా పోయినాయి, సంగతులు తెలియకుండా పోయినాయి. అయితే దేవుడు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు, కనికరిస్తాడనే విశ్వాసం ఉంటారు. అదే మనకు జ్ఞాపకం చెబుతున్న మాట ఏంటంటే, తుదముట్టుకు మనం ఏం కలిగి ఉంటూ ఉన్నామో దాన్ని మనం కాపాడుకున్న వారిగా, గట్టిగా పట్టుకున్న వారిగా ఉంటే మనమే ఎవరు మనం చెప్పండి, ఆయన ఇల్లు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు ప్రజలుగా ఆయన ఇంటిగా మనం సిద్ధపరచబడడానికి ఒక 10 సంగతులు ఉన్నాయి. చాలా క్లుప్తంగానే త్వరగా చెప్పి ముగించేస్తాను. ఈ 10 దేవుని ఇల్లుగా ఈ భూమి మీద ప్రభు మహిమ కొరకై అనేకులకు ఆశీర్వాద కారణంగా జీవించడానికి కారణమైన సంగతులుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 10 ఎవరికైతే ఉండవో గమనిస్తూ ఉంటున్నాం, వారు ప్రభువులు మరలా ఏం చేసేవారు ఉంటారు చెప్పండి, శిలువ వేసేవారు ఉంటారు. అది 10 ఎవరి యొక్క వ్యక్తిగత ఆత్మీయతలో కలిగి తుదుముట్ల వాటిని కాపాడుకునే వారిగా ఉంటూ ఉంటారో వారే దేవుని ఇల్లు. అందుకే దేవుని ఇల్లుగా, మందిరంగా ఆయన మహిమ కొరకే మనం జీవించడానికి గమనిస్తూ ఉంటున్నాం. వీటిని ఆయన ప్రజలుగా మనం కలిగి ఉంటాం. అది ఒక ఇల్లు కట్టాలి. ఉదాహరణ గమనిస్తాం, పైన వేయాలన్నాం. పైన వేయాలన్నప్పుడే అన్న కింద స్టాండర్డ్ గా ఉందా, పునాదులు ఉన్నాయా, పిల్లర్లు టై చేయండి అని అడగడం చూస్తాం. 3 స్లాబులు ప్లాన్ తోనే ఈ కింద బేస్ పట్టడం స్టాండర్డ్ ఉండాలి. అర్థమవుతుంది. కాబట్టి మనం పైన ఏమేసుకున్నా కూడా నిబ్బరంగా ఉండడానికి ఒక కారణం ఉంటా ఉంది అన్నమాట. పునాదులు వేసాం, గట్టిగా వేసాం. కాబట్టి దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా ఈ పునాదులు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే 4 పునాదులు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే అక్కడ అపోస్తలుడైన పేతురు ఈ సంగతులను జ్ఞాపకం చేస్తారు. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం లేక 36వ వచనం చదవండి. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రోజుగా తెలుసుకునేవాళ్ళని చెప్పారు. ఇక్కడ యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏం చేశారు చెప్పండి, శిలువ వేశారు. చాలా పర్యాలు మనం అనుకుంటాం రోమా సైనికులు కదా వేసింది, యూదులు కాదు కదా. అయితే యేసు ప్రభువును శిలువ వేయడం అనేటువంటిది యూదులకు ఇష్టమైన కార్యం బైబిల్లో మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు పేతురు చెబుతూ ఉన్నారు, మీరు శిలువ వేశారు అంటే ఆయన లేకుండా చేయాలని చూశారు. అయితే ఏం చేశాడు దేవుడు, ఆయనను సజీవుడుగా ప్రభువుగా నియమించాడు అని చెప్పడం చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు శిలువ వేశారు అనేటువంటి మాట పేతురు చెప్పాడు, వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. 37వ చదవండి. వారి మార్గంని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా నొచ్చుకున్నారు. వారు నొచ్చుకున్నారని దగ్గర పొడవ పడి అనే మాట చూస్తాం, చురుకు తగిలింది. ఇప్పుడు చెప్పారు మేమేం చేయాలో చెప్పండి. ఎవరిని అడిగారని మనకు జ్ఞాపకం చేయబడుతుంది, పేతురుని అడిగారు. తర్వాత కడమ అపోస్తలులను అడిగారు. ఎందుకు వారిని అడగాలి, వారు యేసు ప్రభువుతో కూడా ఉండిన వారు అన్నమాట. అదే మేమేం చేయాలో చెప్పండి. ప్రభు మన కొరకు లోకానికి వచ్చాడు, ఆయన ఏం జరిగించిన కార్యాలు పాపం వాటిని బట్టి మా ప్రవర్తన ఎలా ఉండాలి, ఏం చేయాలో చెప్పండి అని పేతురుని అడగడం చూస్తా ఉన్నాం. ఆవిడ పేతురు మొట్టమొదటిగా 4 పునాదులు చెబుతా వచ్చాడు. ఒక ఇల్లు కట్టడానికి ముందుగా 4 పునాదులు కావాలన్నమాట. పునాదులు చెబుతూ వచ్చాడు. మొట్టమొదటి పునాది ఏంటి అని మనం చూస్తామనంటే, మీరు మారు మనసు పొంది చాలని. మొట్టమొదటి పునాది ఏంటంటే మారు మనసు. మారు మనసు అంటే అర్థమవుతుందిగా, మనకు ఒక మనసు ఉంది. అది ఏ మనసు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే శరీరానుసారమైన మనసు. ఏ మనసు అంటే చెప్పండి, శరీరానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు ఏమనిపిస్తూ ఉంటుంది, ఏం తిందామా, ఏమి కొనుక్కుందామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా, ఏ ఆలోచనలు ఉంటా ఉంటాయి అన్నమాట. ఆయా సమయాల్లో నేను గ్రామానికి వచ్చినప్పుడు ఈ ఊరు వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. కలిసినప్పుడు అయ్యా బాగున్నావా, ఏం సంపాదించావు అని అడుగుతారు అనమాట చాలా మంది. ఏం సంపాదించావు అని అడిగినప్పుడు వెంటనే నేను సంపాదించడానికి పోలేదు కదా అని అంటాను. అది ఇంకెందుకు పోయినావు వెంటనే వాళ్ళ ప్రశ్న. అంటే ఉద్దేశం ఏంటి, నేను ఊరు వదిలిపెట్టుకుపోయేది సంపాదించడానికే కదా.
ఏమి సంపాదించావు, సంపాదించడానికి పోలేదంటే ఇంకెందుకు పోయినావు? అర్థమవుతుంది. అంటే శరీరాత్మ మనసంతా కూడా ఏంటంటే ఏమి సంపాదించాలా, ఏమి తినాలా, ఏమి కూడా పెట్టుకోవాలి, ఇది శరీరాత్మ మనసు. అర్థమవుతుంది. అయితే ఆత్మానుసారమైన మనసు మనకి ఏమి నేర్పిస్తా ఉంది అంటే నిత్య జీవనం గురించి నిరీక్షణ మనకు కలిగిస్తుంది. నేనున్నా ఎప్పుడు నేను ఈ లోకాన్ని భవించిన దేవుని రాజ్యంలో ఉంటాననే నిరీక్షణ నాకు ఉంటాను. కాబట్టి మారు మనసు అనేటువంటిది ఒక గురి, ఒక నిరీక్షణలోనికి మనం తీసుకొని పోతూ ఉంది. అందుకే సామాన్యంగా చెప్తాను, ఏంటి మారు మనసు అంటే ఒక మాట చెప్తాను, పాపం యొక్క భ్రమ మానవుని ఈడ్చుకుని పోయేదిగా కనబడతాం. అయితే అలాంటి మనుషునికి సర్వలోకములకు గమనిస్తాం ఒక స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరం తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొలుతూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను చెప్పండి, విశ్రాంతి. ఈ స్వరం ఒక పాపైన మనుషులకి ఎక్కడా మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే వెనక అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలి మనం? అయ్యో ఈ స్వరం పడుతుంది, పిలుస్తూ ఉన్నాడే, కాబట్టి నా దగ్గర నమ్మంటా ఉన్నాడే, కాబట్టి మనం ఏం చేయాలంటే మనం పోతూ ఉన్న దాన్ని విడిచిపెట్టేసి ఒకసారి ఏం చేయాలి చెప్పండి, వెనక్కి ఎప్పుడైతే నేను తిరుగుతానో చూడండి, మీరు కనపడతారో చెప్పండి, కనపడదు. వెనక ఎవరు పిలుస్తూ ఉంటూ ఉన్నారో ఆయన కనపడతాడు. అర్థమవుతుంది. ఆయనే ప్రభు యేసు. ఏ మనుషునికైతే ప్రభు కనబడతారో గమనిస్తాం, వెంటనే తనకి ఏం జరుగుతుందంటే తన పాపాలన్నీ కనబడతాయి. యేసు ప్రభు ఏ వ్యక్తిని కనబడడో గమనిస్తూ ఉంటున్నారు, తన పాపాలు కనబడవు. యేసు ప్రభు ఎప్పుడైతే కనబడతాడో తన పాపాలన్నీ కనబడతాయి. 90వ కీర్తనలో ఉంది ఒక మాట, 8వ వచనం చదవడంతో 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. నీ ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయి చెప్పండి? అందుకే ప్రభు దగ్గర కదా, ప్రభు వైపు తిరుగు, నీ పాపములన్నీ కనబడతాయి. ఉదయం నా జీవితం కూడా అంతే. ఎప్పుడైతే పాపములన్నీ కనబడుతూ ఉంటాయో దానికి ఫలితం ఏంటో ఎదుగుతాం. వెంటనే ప్రభువా ఏం చేయమంటావు చెప్పండి, రక్షించు అంటాం. ఇలాంటి దినం ప్రతి మనుషుని జీవితంలో ఒకరోజు కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలో తెలుసా? మనుషులకి 2 దినాలు ఉన్నాయి. ఏంటి 2 దినాలు? మొదటి దినం ఏంటి? జన్మదినం. రెండవ దినం ఏంటి చెప్పండి? మరణ దినం. వీటి మధ్యలో ఒక దినం అవసరం మనుషులకి. అదే ఏ దినమో మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే రక్షణ పొందిన దినం, మారు మనసు పొందిన దినం అనేది ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మారు మనసు పొందిన దినాన్ని మనుషుడు కలిగి ఉంటాడో మరణ దినం అంటే ఇక భయం లేదు. పౌలు చెప్పాడు కదా, నా మటుకైతే చావు అయితే ఏంటని చెప్పండి, లాభం. చావు అయితే చెప్పండి, లాభం. లాభభక్తుడు అంటే సంతోషం. అర్థమవుతా ఉందా? లాభం. అయితే బ్రతుకుని క్రీస్తే, బ్రతకడం అయితే ఎవరి కోసం చెప్పండి, ఆ క్రీస్తే. చావు అయితే నాకేంటిది, లాభం. ఇలాంటి నిరీక్షణ మారు మనసు పొందడం ద్వారా ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. అందుకే మారు మనసు అంటే మతంలో దిగడం కాదు, కులంలో దిగడం కాదు, ఏదో మార్చుకోవడం కాదు, ఏమి లే. నువ్వు జన్మకర్మ పాపాలు కలుగున్నావు. అయితే నీ పాపముల నుండి ప్రభు రక్షిస్తాడు. ఆయన వైపు ఎప్పుడైతే మనం తిరిగిన వారికి కనబడతా ఉంటూ ఉన్నామో మన పాపాలు బయలుపరచబడతాయి. ప్రభు క్షమాపణ కోరుకుంటాం, ప్రభు మమ్మల్ని మనం క్షమిస్తాడు. ఆ దినం నుండి మన మనసు నూతన చేయబడేదిగా కనబడతాం. అది మొట్టమొదటి పునాదిగా మనం చూస్తాం. అది అంతరంగంలో జరిగే కార్యం. పునాదులు కనబడవు కదా, లోపల ఉంటుంది కదా. ఇది కూడా అంతరంగంలో జరిగేటువంటి కార్యం మొట్టమొదటిగా. రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది, నేను త్వరగా ముగించడానికి. రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే మీలో ప్రతి వాడును పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. కాబట్టి రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అక్కడంటే యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందుడి. రెండవది ఏం పొందాలంట? బాప్తిసము పొందాలి. బాప్తిస్మము ఏం చూపిస్తా ఉందంటే రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే ఒక మాట మనం చూస్తాం. ఒక మాట చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మం మాట కనబడుతూ ఉంది. 8వ వచనం, 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతామని మీరు ఎరగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినప్పుడు మనం అందరము అంట ఆయన మరణంలోనికి ఏం చేస్తున్నామో చెప్పండి, బాప్తిస్మం పొందుతాం.
ఆ తర్వాత గమనిస్తూ ఉంటాం. ఇంకో మాట కూడా కనబడుతుంది అక్కడ 8వ వచనం చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోడనియు మరణమునకు ఆయన మీద ప్రభుత్వం ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతూ ఉన్నాము. యేసు ప్రభు మృతుల నుండి తిరిగి లేచాడు కదా. క్రీస్తు యొక్క మరణములో ఎవరు ప్రవేశించే వారికి కనబడుతున్నారో వారు ఆయనతో కూడా తిరిగి లేచే వారికి కనబడుతున్నారు. ఇప్పుడు యేసు క్రీస్తు మీద మరణములకు ప్రభుత్వం లేదు కాబట్టి క్రీస్తునందు ఎవరు మృతి పొందిన వారికి కనబడుతున్నారో వారి మీద కూడా మరణములకు ఏం లేదంట, ప్రభుత్వం లేదు. దీని బట్టి మనకి ఏమర్థమవుతుందో, బాప్తిసం ప్రభువు కొరకై చర్యల క్రియల విషయంలో చనిపోవడం, తిరిగి ప్రభు మహిమ కొరకై ఆత్మీయంగా తిరిగి జన్మించడం అనేటువంటిది ఇది బహిరంగ సాక్ష్యం. మొట్టమొదటిగా చూసారు కదా లోపల జరిగే కార్యం. ఇప్పుడు రెండవదిగా మనకి జ్ఞాపకం బాప్తిసం అనేటువంటిది బహిరంగ కార్యంగా మనకు జ్ఞాపకం. అలాగే బహిరంగంగా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటారు. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి చెప్పండి ఎవరన్నా? అమ్మా బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? చాలా అంటూ ఉంటారు, ఇప్పుడే కాదయ్యా, ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం అయిపోయినాక, ముసలు అయిపోయినాక అర్థమవుతుంది. మరణం కూడా చూడండి, ఇప్పుడే కాదు ముసలు అయిపోయిన తర్వాత మరణం వస్తుందా? మా అమ్మ చెల్లెలు ఉంది, రాత్రి వచ్చింది, ఆ కూడా కోడలు తీసుకొచ్చాను. ఆ వంట ఉంది, అయ్యా అమ్మ చనిపోవాల్సింది కాదయ్యా, ఆ షుగరు ఆ కాలు గాయపోయి అట్లా అయిపోయింది అయ్యా. ఆమె ఉండుంటే ఇప్పుడు మీ మనవరాలని కోడలని అందరిని చూసుకొని ఎంత సంబరపడేదయ్యా, ఆమె లేకపోయింది ఉండుంటే ఎంత సంబరపడేది అని చెప్తా వచ్చి అర్థమవుతా ఉందా? ఇది చెప్తున్నాను నేను, నా మాట ఇది చెప్తా ఉన్నాను. చెప్పండి, ఇది మర్చిపోయానండి చంద్రుడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అదనమాట అమ్మ విషయంలో అదే. నిజంగా ఆవిడ ఉండాల్సిందే, నాయన ఉండాల్సిందే. నాయనకంటే చాలా చిన్న వయసు అవుతుంది కాబట్టి ఉండాల్సిన వయసును బట్టి అయితే లేదు. కాబట్టి మనకు కూడా గమనిస్తూ ఉంటున్నావు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అర్థమవుతా ఉందా? అందుకే ఒక ఆయన ఒక డాక్టర్ వాక్యం చెప్తా వచ్చాడు. ప్రభు నమ్మకయ్యా అని చెప్తా వస్తే వినడం లేదు దేవుడికి. ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందంట. వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయినాడు. అన్ని టెస్టులు చేసి ఈ మందులు వాడాలి అని చెప్పి మందులని రాసించాడు. ఈ మందులని తీసుకొని వచ్చి డాక్టర్ గారు ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటావు అని అడిగాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పాడంట, 1 సంవత్సరం అయిన తర్వాత మొదలు పెట్టమన్నాడు. ఎవరు మొదలు పెట్టాలి? మనం మాట్లాడాలి, మంచి పెట్టారు. 1 సంవత్సరం అయిన తర్వాత మొదలు పెట్టు అని చెప్పాడు. అదే డాక్టర్ గారు నాకు చెప్పేలాంటిది, సంవత్సరం అయిన తర్వాత మొదలు పెడితే నేను ఇప్పుడు చచ్చిపోనా అన్నాడు. అర్థమవుతుందా? నిజమే కదా. అలాగే ప్రభుని కలిగి కూడా చనిపోతే ఏంటి నీ జీవితం? కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఎప్పుడో కాదు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకులుగా అంగీకరిస్తామో, మారుమనసు పొందుతామో తీర్మానం చేసుకున్న వారిగా వెంటనే బహిరంగంగా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకే బాప్తిసం విషయం మేము ఆలోచన చేయొచ్చు. అయితే బాప్తిసం తీసుకునే వారు ఏం చేయకూడదు చెప్పండి? ఆలోచన చేయకూడదు, చదువుకోవాలి అవసరంగా. అందుకే రెండవ పునాది బాప్తిసము అని ఒక ఇంటికి నిర్మాణం కొరకై మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు మూడవ పునాది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో అదే వచనం ఉంటారు. అప్పుడు మీకు పరిశుద్ధ ఆత్మను వరము పొందుదురు. అప్పుడు మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది పరిశుద్ధ ఆత్మ అనేటువంటి ఏం పొందుతారంటే చెప్పండి? వరము పొందుదురు అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వరం చూడండి, ఈ ఆత్మ మనలోకి వచ్చేసి వెళ్ళిపోదు. మా అమ్మ ప్రారంభ దినాల్లో చిరోలు పెద్దకొద్దులోనే రక్షించబడింది అంటే సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి వాళ్ళు భాషలు చేసి మోకాల మీద చేసి ఎగిరేవాళ్ళు, చాలా చెప్పేవాళ్ళు. అవన్నీ ఈమెకి ఎంత ప్రయత్నించేదో, ఈమె కూడా ఎగరాలని, భాషలో మాట్లాడాలని ఎంత ప్రయత్నించేదో ఈమెకు వచ్చేది కాదు. అప్పుడు ఆమె అడిగేది, ఎంత ఏడుపు నేను చూసేవాడిని, దగ్గర ఏడ్చేది అనమాట. అమ్మ ఎందుకు నాకు ఆత్మ రాలేదు? ఆవిడ ఎవరో చావుడు అన్నాడట, దీనిలో ఇంకా పాపం ఉంది అన్నాడు. నేను ఇంకా ఏడుపు ప్రభావ, ఏముంది చూపించు ప్రభావ, నాలో ఇంకేం పాపం ఉందో చూపించు ప్రభావ, ఇట్లా ఒకటే ఏడుస్తూ ఉండేది అనమాట. ఆ తర్వాత ఈ సహవాసము ఆమె పరిచయం. వాళ్ళు చెప్పారు, అమ్మా ఆయన క్రమపరిచే ఆత్మలు, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ కలిగి ఉంటాడో పాపం చేయకుండా నీతిని గురించి, పాపం గురించి, తీర్పుల గురించి ఆత్మ మనలోనే ఉండి మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటుంది. ఆత్మ పోదు, రాదు, వచ్చి మనకి దేవుడు ఇస్తాడు వరంగా. ఇంకా ఎప్పటికీ దేవుడి దగ్గర పోయేంత వరకు ఆత్మ మనలోనే ఉంటుంది.
ఆ ఆత్మే మనం నడిపించేదిగా ఉంటుంది. ఆ ఆత్మే కదా అయి చేయొద్దు, ఈ చేయకూడదు, ఈ చేయకూడదు, ఈ చేయండి, అయి చేయండి అని చెప్పేటువంటిది. కాబట్టి ఆ ఆత్మ ఇది అని చెప్పి సహవర్తుడుగా నడిపించాడు. తద్వారా ఎంతో సంతోషించింది అనమాట. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ గమనిస్తూ ఉంటున్నావు. మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారా వరముగా మరిపిస్తాడు. ఆత్మ మనలోనే ఉండి మనల్ని దేవుని మహిమ కొరకై ఏమి చేయాలో అవి చేయనట్లుగా, ఏమి చేయకూడదు అవి చేయకుండా మన చిన్నపరిచర్య కనబడుతుంది. త్వరగా ముందు చెప్తున్నా. తిరిగి 4వదిగా ఈ పునాది మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరము వారికి వేరైన రక్షణ పొందినని వారిని హెచ్చరించారు. 4వ పునాది జ్ఞాపకం చేయబడుతుంది. వేరై అనే మాట మనం చూస్తాం. అర్థమవుతుందా? వేరు అంటే సపరేట్ కావాలన్నమాట. కాబట్టి ఎందుకు ఎవరిని మనం సపరేట్ కావాలి? రాబడి మాట సగం మాట చూస్తాం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఏం పొందాలి చెప్పండి? మూర్ఖులు అంటే చెప్తే వినరు, అర్థము చేసుకోరు. అలాంటి వ్యర్థమైన వాటిలో మనం కూడా ఉంటా వచ్చాం. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, అవన్నీ వ్యర్థమైనవి కాబట్టి వాటిని విడిచిపెట్టేది. ఏటి విడిచిపెట్టమంటున్నాడో వాటిని విడిచిపెట్టడం ద్వారా గమనిస్తాం. లోకానికి మనం ఏమవుతాము అని అంటే సపరేట్ అవుతాం, వేరవుతాం అనేటువంటిది ఈ 4వ పునాదిగా మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకై కట్టడముగా సత్యమైన రాళ్ళుగా ఇల్లుగా మనం ఉన్నట్టు గమనిస్తూ ఉంటున్నాం. మన లోకంలో ఉండే వాటికి ప్రత్యేకించబడే వాటిగా ఉండాలి. అందుకే క్రైస్తవ జీవితము అంటే అర్థం ఏంటంటే ఏవి ప్రయోజనమో వాటిని చేయాలి, ఏవి నిష్ప్రయోజనమో ఏవి ప్రయోజనము లేదో వాటిని చేయకూడదు. అది క్రైస్తవ జీవితం. అందుకంటే ఏమి లే, అర్థమవుతుంది. కాబట్టి లోకమంతా వారు జరిగించేవన్నీ నిష్ప్రయోజనమైనటువంటివి. వాటిని విడిచిపెట్టి ప్రయోజనమైన వాటిని చేయడానికి గమనిస్తాం. ప్రభు వైపు మనం తిరిగేవారిగా ఉంటాం. అప్పుడే మనం ఎవరిగా ఉంటాం? ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది చూడండి. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక కొరింథీ 2వ పత్రికలో మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట చూస్తాం. 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉంటుంది. చాలా సంగతి చెప్పుకోవడం ఒక మాట. మీరు అవిశ్వాసులతో ఎవరుగా ఉండదు చెప్పండి? జోడుగా ఉంటుంది. జోడంటే జత. మీరు అవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండొద్దు. ఎందుకు? తర్వాత 18వ వచనం చదవండి. మనము విగ్రహములు 16 కూడా దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి నేను వారిని నివసించి సంచరించును, నేను వారికి దేవుడినే యుద్ధును, వారు నాకు ప్రజలే యుద్ధులు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉంటుంది. నేను వారికి దేవుడినే ఉంటా, వారు నా ప్రజలే ఉంటారు. అందుకే మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెబుతున్నాడు. మరి మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుదును, మీరు నాకు కుమారులను కుమార్తెనయుదురని సర్వశక్తి గల ప్రభువు చెబుతూ ఉంటాడు. ఎప్పుడు మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం, ఎప్పుడు మనం ఆయన తండ్రిగా ఉంటాడు, ఎప్పుడు ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వారిగా ఉంటామో అప్పుడే. అందుకే 4 ఒక నిర్మాణం కొరకైనటువంటి పునాదులు అని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొట్టమొదటి పునాది చెప్పండి, మారు మనసు. 2వ పునాది బాప్తిస్మము. 3వ పునాది పరిశుద్ధాత్మ వరాన్ని పొందడం. 4వ పునాది మూర్ఖులకి తరానికి మనం ఏం కావాలి చెప్పండి? వేరు కావాలి. అందుకే నా పట్ల చెప్తాను, లోక ఆచార సంబంధమైనది ఏది జరిగినా నా మనసాక్షి సహించదు. కాబట్టి ఎవరైనా అలాంటిది జరిగిస్తున్నా ఎంత మాత్రం ఓర్చుకోలేము. అలాంటి వారిని పగవారి కంటే హీనంగానే ద్వేషించే వారిగా ఉంటూ ఉంటాను. అది నా స్వభావం కాదు, కానీ మనుషులు దేవుడు మనకి ఇచ్చిన మనసు. అలాంటి స్వభావం దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకై మనం కట్టముగా ఇల్లుగా కట్టబడడానికి కలిగి ఉండాలి. 4 పునాదులు అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలని జ్ఞాపకం చేయబడుతుందని అంటే 4 గోడలు కట్టాలి. ఏం కట్టాలి చెప్పండి? 4 గోడలు కట్టాలి. 42వ వచనం చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేది.
మొట్టమొదటి గోడగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ మొట్టమొదటి గోడ ఏంటి మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే అపోస్తులుల బోధ. మొట్టమొదటి గోడ ఏంటో చెప్పండి అమ్మా, అపోస్తులుల బోధ. అపోస్తులు అనేటువంటి మాటకు నేను చాలా త్వరగా ముగించడానికి తొందరగా చెప్పుకుంటా పోతా ఉన్నా. అపోస్తులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం. అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పండి, పంపబడినటువంటి వారు అని అర్థం. అర్థమవుతుంది? నా మటుకు నేను పోలేదు, ఊరు వదిలిపెట్టి దేవుడే తీసుకుని పెట్టాను. కాబట్టి దేవుని మహిమ కొరకే వాడబడుతూ ఉన్నాం ఆయన చేతిలో. కాబట్టి అపోస్తులు దేవుడు 12 మంది శిష్యులను ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టి వారిని పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఎవరు అని మనం చూస్తామనంటే పంపబడినటువంటి. మీ దగ్గర ప్రతి ఆదివారం ఇంకేదైనా కూడికి అవసరమైనా ఏం చేస్తూ ఉంటామో చెప్పండి, పంపిస్తూ ఉంటూ ఉంటాం. కాబట్టి ఎవరు పంపబడుతూ ఉన్నామో ఆ పంపబడినటువంటి వ్యక్తి మనకు ఎవరుగా వస్తూ ఉన్నాడని మనం చూస్తామనంటే అపోస్తులుగా రావడం చూస్తాం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అపోస్తుల యొక్క బోధ మనం వినేవారంగా మనం ఉండాలి. చూడండి, అపోస్తుల యొక్క బోధ ఎలా ఉంటుందంటే నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు అట్టకపోతే ఇట్లా, ఎట్టకపోతే ఇట్లా అనేటువంటిది ఆ అపోస్తుల యొక్క బోధ ఖచ్చితంగా కనబడేదిగా కనబడతాం. కాబట్టి ఆ బోధ మనకు అవసరం. ఆ బోధలో మనం పెంచబడే వారంగా మనం ఉండాలి. అందుకే ఉదాహరణకు స్కూల్లో యోహానన్న ఈ సందర్భాన్ని గురించి చెబుతూ అపోస్తులు అంటే తెలుసా మీకు అనేవాడు. అర్థమవుతుందా? తెలుసా అన్నాక వెంటనే అందరూ మౌనంగా ఉండేవాడు. అప్పుడు ఏమనేవాడంటే ఆయన అపోస్తులు అంటే తల్లి అని చెప్పేవాడు. ఇప్పుడు బిడ్డ పోషించబడాలంటే ఎవరు కావాలి చెప్పండి? తల్లి కావాలి. తల్లి లేకపోతే బిడ్డ మీద చెప్పండి పోషించబడుతుంది కానీ ఆరోగ్యవంతంగా ఉంటుంది. అందుకే ఆయన చెప్పేవాడు ఉదాహరణ. యోహాను కంటే ఒక స్నేహితుడు ఉండేవాడంట. ఆ స్నేహితుడు ఎలా ఉండేవాడంటే పొట్టెంత లా ఉండేదంట, కాళ్ళు చేతులు సన్నగా ఉండేదంట. ఒకరోజు ఆ స్నేహితుడి దగ్గర వాళ్ళ ఇంటికి పోయినాడంట. వాళ్ళ నానంట చాలా పుష్టిగా బలంగా ఉన్నాడు. ఆవిడ స్నేహితుడి మీద అడిగాడంట, ఒరే మీ నాన్న అట్లున్నాడరా, నువ్వు ఎట్లున్నావు అని అడిగాడు. అప్పుడు వాడు చెప్పాడంట, అయ్యా నేను పుట్టిన 7వ రోజు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా ఊర్లో ఉండే చిన్నపిల్లల తల్లులందరూ కూడా నన్ను ప్రేమించి తల్లి లేని బిడ్డని అందరూ పాలించారంట. ఆ బిడ్డ అందరూ పాలు తాగితే ఏమవుతుంది చెప్పండి? అజీర్తి. అందుకే పొట్ట పెరిగింది, కాళ్ళు చల్లగా అయిపోయినాయి, ఇట్ట అయిపోయినాను అన్నాడు. అందరు తల్లులు పాలు తాగకూడదు, ఒకే తల్లి పాలు తాగాలి. అర్థమవుతుంది? అప్పుడు మనం ఎలా ఉంటాం? ఒక గురి ప్రకారంగా ఉంటాం, నిరీక్షణ ప్రకారంగా ఉంటాం, ప్రభు మహిమ కొరకే జీవిస్తాం. ఈ దినాల్లో రకరకాల పాలు అయిపోయినాయి, అందుకే రకరకాల గుంపులు అయిపోయినాయి. అర్థమవుతుందా? ఒకరొకరు ద్వేషించుకునే వరకు కనబడుతూ ఉంటాడు, ప్రభు మహిమను చెడగొట్టే వరకు కనబడుతూ ఉంటాడు. అయితే అపోస్తుల యొక్క బోధ ప్రత్యక్షత ఎలా కనబడుతుందంటే మన ఆయన మహిమ కొరకే సిద్ధపద్ధతిగా ఉంటుంది. ఆయన పంపాడు కనుక ఏ ఉద్దేశంతో పంపాడో అది వారి ద్వారా మన విషయంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. అపోస్తులు కాకపోతే పట్లాది కంటే ఎక్కువగా పోగొడతారు. ఎందుకో తెలుసా? ఇది కూడా మన ద్వారా ఆశించి. అయితే మనం ఆ పొగడతలు అవి మనకు అక్కర్లే. అందుకే నా మటు పొగడతలు అంటే అసలు గెట్టనే గెట్టదు. దేవుని వాక్యం అది మనం సత్యసిద్ధిగా ఉంటూ ఉంటాయి. అదే చాలా పనిగా మనకి ఎవరు కావాలంటే ఒకటే వాళ్ళు కావాలి. కొన్ని ప్రారంభ దినాల్లో ఒక సేవకుడు వచ్చాడు. అక్కడ ఒక ఆమె సహోదరి, ఆ మనది 90వ సంవత్సరం. అయ్యా నేను 20 రూపాయలు ఇస్తాను అయ్యా ఇస్తాను. 20 రూపాయలు అంటే ఈ దినాలు 2000 అని చెప్పాలి, అంత విలువ అన్నమాట. 20 రూపాయలు ఇస్తాను అయ్యా ఇస్తాను. సంతోషం ఇయ్యమ్మా, దేవుడి సేవకులు వెళ్ళి పంపబడ్డాడు కదా అయ్యా అయిపోయింది. ఆ తర్వాత ఆ గృహంలో ఆయన ప్రార్థన చేయకుండా 2 మాటలు చెప్తానమ్మా అని బైబిల్ తీశాడు. బైబిల్ తీసి అన్ని ఆలోచన తగిన తర్వాత ప్రార్థన చేశాడు. ఇక మేము బయలుదేరాలి కదా, నాకే చెప్పిన 20 రూపాయలు ఇస్తానని ఇంకా ఇవ్వడం లేదేంది ఆలోచన చేశాను. ఆలోచన చేసి అయినా ఆడకూడదు కదా, సేవలు తీసుకొని బడ్జెట్ ఇచ్చాను. ఆ రోజు మళ్ళీ వచ్చింది నా దగ్గరికి, అయ్యా నేను ఇద్దాం అనుకున్నా కానీ 20 రూపాయలు ఈ బుద్ధి పుట్టలేదు అయ్యా. అర్థమవుతుంది? ఆ బ్రతుకు తెలుసు నాకు. దేవుడే మాట్లాడిచాడు సేవకుల ద్వారా. సరి చేసుకోవాలి, ప్రభు మహిమకే తను సిద్ధపరచబడాలి. అయితే వాక్యాన్ని బట్టి దేవుడి సేవకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ద్వేషించడం చూస్తారు. అయితే దేవుడి ప్రజలు ప్రేమించే వారిగా ఉంటారు. అందుకే సేవకుడు బతకడానికి వచ్చేవాడు కాదు, బతికించడానికి వచ్చేవాడు. వాడే సేవకుడు, తానే అపోస్తుడు. అందుకే మనం దేవుడి ప్రజలుగా దేవుడి మహిమ కొరకే సిద్ధపరచబడడానికి అపోస్తుల యొక్క బోధలో మనం కట్టబడుతూ ఉంటాం.
రకరకాల బోధలు పోగొడుతున్నాడు. రెండవ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది సహవాసము. రెండవ మాట ఏంటంటే చెప్పండి, ఎందుకు మనం ఇట్లా ఆదివారాలు కొడుకుంటా ఉన్నాం, వారంలో కొడుకుంటా ఉన్నాం, ఆయా సందర్భాలకు కొడుకులు ఏర్పాటు చేసుకోవాలని. సహవాసం ఏంటంటే చెప్పండి, సహవాసం అర్థమవుతా ఉందా? ఉదాహరణ చెప్తాను. యోహాను ఈ మాట కూడా అనేవాడు, సహవాసం అంటే తెలుసా మీకు అనేవాడు. అర్థమవుతుందా? సహవాసం అంటే తెలుసా మీకు అని చెప్పంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కదా. వెంటనే ఆయన అనేవాడు సహవాసం అంటే పొయ్యి అని చెప్పేవాడు. సహవాసం అంటే ఏంటంటే చెప్పండి, పల్లెటూరులో కూడా పొయ్యిలు పోతా ఉన్నాయి అమ్మాయి కదా. ఎక్కడ పట్టిన ఏంటిది గ్యాస్. అర్థమవుతా ఉందా? గ్యాస్ అన్నమాట. పొయ్యిలు లేవు. అర్థమవుతా ఉందా? అదే సహవాసము పొయ్యి అని ఆయన చెప్పేవాడు. పొయ్యి ఉదాహరణ చూడండి, పొయ్యి మండుతూ ఉంటుంది. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా అమ్మలు పనికి పోయేవాడు. నేను పనికి పోయి వచ్చి నీళ్ళన్నా కాగబడదామని చెప్పి నేను పొయ్యి మీద రబ్బరు పెట్టి పొయ్యి ముట్టించడానికి ప్రయత్నించేవాడిని. ఒక పొల పెట్టి అగ్గుబడిలో వేసి కాగితాలు గీసి పెడతా ఉంటే ఎంత పెట్టినా ఇది మండే కావాలి. మా అమ్మమ్మ ఉండేది పక్కన ఈ ఇంట్లోనే. నేను వచ్చి అమ్మమ్మ ఈ పొయ్యి మండలేదు, ఎన్ని అగ్గుబడిలో వేసిన ఎన్ని కాగితాలు పెట్టినా మండలేదని చెప్పి వచ్చి నేను తీసిపోయాను. ఆ తీసిపోయిన తర్వాత చూసి వరే దీన్ని ఒక్క పొల పెట్టి ఎక్కడ మండుతుంది ఆ పొయ్యి అంటున్నా. అప్పుడు ఏం చేసింది తెలుసా, ఆ పొయ్యిలో ఉన్నటువంటి పొలంలో పొయ్యి నిండా పెట్టి అగ్గుబడిలో వేసి కాగితాలు వెలిగించి ఆ పొలంలో కింద పెట్టి మండిపోతా ఉన్నాను. అర్థమైంది నాకు కూడా. ఇంకా అప్పటి నుంచి పొయ్యి నిండా పొలంలో పెట్టి మండిస్తా ఉంది. అర్థమవుతుందా? కానీ పొయ్యి కానీ మనం మండుతూ ఉండాలి. యోహాను గురించి రాయబడింది. యోహాను అంటే 5వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రకాశించుతూ మండుతూ ఉన్న దీపమై ఉన్నాడంట. ఆ వెలుగులకు అనేకులు వచ్చారంట. మనం కూడా భూమి మీద దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకై మండుతూ ఉండాలి. మండుతూ ఉండాలంటే ఎక్కడ ఉండాలమ్మా చెప్పండి? పొయ్యిలో ఉండాలి. మండుతూ ఉండాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? సహవాసంలో ఉండాలి కదా. నేను మండుతున్నా బాగా అని చెప్పేసి ఆ మండే ఒక పొలం తీసి బయట పెట్టామనుకోనండి, ఏమైపోతుంది చెప్పండి? అది ఆరిపోతుంది. అందుకే బయట ఉండకూడదు. దేవుని ప్రజలుగా ఏది ఏమైనా ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటి మీద ఎవరికి ఏ అధికారం లేదు. ఎవరు దేవుని ప్రజలుగా కనబడుతున్నారో వారికి ఈ ఇంటి మీద అధికారం ఉంటారు. కాబట్టి ఏ మనుషుని బట్టి మనం సహవాసంగా మారకూడదు. దేవుని ప్రజలుగా సహవాసంగా మనం ఉండాలి. అప్పుడే ప్రభు భయం కొరకై మండుతూ ఉంటూ ఉంటారు. అందుకే సహవాసంలో చాలా ప్రాముఖ్యం. పెద్దలు చాలా చెప్పారు. ఒక 6 నెలలు సహవాసం చేస్తారంట, వారు వీరన్న కావాలంట, వీరు వారన్న కావాలి. అలా చెప్పండి. అలా కాకపోతే సహవాసం కుదరదు కదా. అదనమాట. కాబట్టి దేవుని ప్రజలుగా ప్రభు ప్రజలతో సహవాసం లేని వారిగా ఉండాలి. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదవండి త్వరగా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగి ఉన్నట్లు మేము చూసిన దానిని విని దానిని మీకును తెలియజేస్తూ ఉన్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మీ సంతోషం పరిపూర్ణమవుతే మేము సంతోషిస్తున్నాం. యోహాను అంటున్నారు, మాతో కూడా మీకేం కావాలి చెప్పండి? సహవాసం కావాలి. కాబట్టి మన సహవాసం ఎవరితో కూడా ఉంది? తండ్రి అయిన దేవుడితో కూడాను, కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగిన దేవుడు ప్రజలతో కూడా మన సహవాసం కావాలి. ఎందుకు ఈ సహవాసం? సహవాసం ద్వారా మన సంతోషం ఏమవుతుంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే సంపూర్ణమవుతుంది అని మనం చూస్తాం. అందుకే దేవుడు ప్రజలుగా సహవాసాన్ని కలిగి పడుతుంటారు. ఓ మాట, మంచి సహవాసాన్ని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. చెడు సహవాసాన్ని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి. అంటే సహవాసం కొరకై క్రయం చెల్లించే వారిగా పడుతుంటారు. అప్పుడే సహవాసం తీసుకునే వారిగా ఉంటాం. రెండవ మాట. మూడవ గోడ జ్ఞాపకం చేయబడుతుంది, రొట్టె విరుచుట యందు. మూడవ గోడ ఏంటంటే చెప్పండి? రొట్టె. రొట్టె ప్రభు శరీరం, రక్తం అనే శరీరం రక్తం. కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపిస్తా ఉంది అంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీనిని చేయండి. కాబట్టి రొట్టె ద్రాక్ష రసం ప్రభుతో కూడా మనకున్న సహవాసాన్ని చూపిస్తూ ఉంది. అందుకే ప్రభు అన్నాడు కదా, పరలోకంలో నా తండ్రి రాజ్యంలో మీతో కూడా పాలు పొందే వరకు ఇక భూమి మీద మీతో కూడా నేను ఏం చేయాలి చెప్పండి? విందులో పాలు పొందాలి అని చెప్పి ప్రభు శిష్యులకు ఆయన అప్పగించినట్లుగా చూస్తా ఉన్నా. అందుకే ప్రతి ఆదివారము ప్రభు దినమున ఎడతెగక ఆయన ప్రజలుగా ఆ బలంలో మనం ఏం చేస్తా ఉండాలి చెప్పండి? పాలు పొందవలసి ఉండాలి. ఇది 3వ గోడ. 4వ గోడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ప్రార్థన చేయడం యందు ఎడతెగకుండా ఉంది. ప్రార్థన చేయడం ఎలా ఉండాలంటే చెప్పండి? ఎడతెగకుండా ఉండాలి.
ప్రార్థన వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా చేసుకుంటాం, రెండవదిగా కుటుంబముగా చేసుకుంటాం, మూడవదిగా సంఘముగా మనకు జ్ఞాపకం. ఆ పైవచనంలో గమనిస్తా వస్తే చదవడం 41వ వచనం, కాబట్టి అసలు వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందని ఆ దినంలో ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. ఒక దినము 3,000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడాలి. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తా వచ్చారనంటే ఎడతెగకుండా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనకు అసాధ్యమైనది ఏం చేయబడుతుంది చెప్పండి, సాధ్యం చేయబడుతుంది. అందుకే ఎడతెగక దేవుని ప్రజలుగా సంఘముగా మనం ఏం చేసేవారు కూడా చెప్పండి, ప్రార్థించేవారు. అందుకే చూడండి, వాక్య కూడిక వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, ప్రార్థన కూడిక ఎవరు కావాలి చెప్పండి. ఒక పాట పాడుకోవచ్చు, ఒక మాట చదువుకోవచ్చు, అందరూ తలా కాసేపు సంఘంగా ఏం చేయొచ్చు చెప్పండి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా అలవర్చుకోవాలి. దానికి అసాధ్యమైన దైవకులు ఎన్నో సందర్భాలు మీరు ఎన్నో తరగతిలో ఉంటాయి. కాబట్టి 4వ గోడ సంఘంతో కూడా ఏకీభవించి ప్రార్థన అని మనకు జ్ఞాపకం చెప్పండి. ఇప్పుడు చూడండి, 4 పునాదుల మీద ఇప్పుడు ఏమైపోయినాయి చెప్పండి, 4 గోడలు అయిపోయాయి. ఇప్పుడు గోడలు కట్టిన తర్వాత దాన్ని ఎవరైనా ఇల్లు అని అంటారా చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. అమ్మా ఇల్లు అని అంటారు ఎవరన్నా? ఏమంటారో చెప్పండి ఒకసారి. మొండి గోడలు అంటారు. ఏమంటారు చెప్పండి, మొండి గోడలు అంటారు. అది ఇల్లు అనబడాలని అంటే ఏం చేయాలి చెప్పండి, దానికి కప్పు వేయాలి. కప్పు వేయాలి కదా చెప్పండి. కప్పు 2 భాగాలుగా కనబడుతుంది. పూరి కప్పు అనుకోనండి, ముందు ఏమయ్యాలమ్మా చెప్పండి, వాసాలు, తర్వాత కప్పు వేయాలి. స్లాబ్ అనుకోనండి, ముందు రాటు బయట ఏం కట్టాలి, ఆ తర్వాత కంకర కలిపి. కాబట్టి కప్పు అనేటువంటిది ఏ విధంగా చేసినా కూడా 2 భాగాలుగా, రేకులు వేసుకోండి, ముందు వాసాలు వేయాలి, బయట రేకులు. కప్పు 2 భాగాలుగా మనకు ఉన్నారు. కాబట్టి ఈ కప్పు 2 భాగాలలో మొట్టమొదటి భాగం ఏంటి అని అంటే 42వ అధ్యాయం బయటకు వస్తుంది, 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను సాగదు. అప్పుడు ప్రతివానికి ఏం కలిగిందని చెప్పండి, భయము కలిగింది. కప్పులో మొట్టమొదటి భాగం ఏంటంటే దేవుని భయం ఆయన ప్రజలుగా మనం కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? ఇది దానిలో చాలా మందికి గమనిస్తాం, ఏమి లేదు చెప్పండి, దేవుని భయం. అర్థమవుతుందా? అయితే దేవుని భయం కప్పులో మొట్టమొదటి భాగంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి కీర్తనలు 19వ అధ్యాయం 9వ వచనం చదవడం చేసిన వారు, కీర్తనలు 19వ అధ్యాయం 9వ వచనం, యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయం అంట ఎలాంటిది చెప్పండి, అది పవిత్రమైనటువంటిది. ఈ యెహోవా యందైన భయం అంట నిత్యము నిలుచును అని మనం చూస్తాం. అది పొరలో పోలేదు. అందుకే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద ఏం మనం కలిగిన వరకుగా ఉండాలని మనం చూస్తామనంటే యెహోవా యందైనటువంటి ఏం కలిగి ఉండాలి చెప్పండి, భయం కలిగిన వరకుగా మనం. ప్రభుత్వానికి చెప్తారు, ఒక సేవకులు ఉండేవాడు, మందిరం స్లాబ్, ప్రజలు తెచ్చి సేవకులకు ఇచ్చేవాడు. ప్రజలు తెచ్చి ఇచ్చినంత సేవకులు జోబులు చేసుకునేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు తెలుసా, లేదు 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 నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు అని అంతా బాధ్యతలు వాళ్ళ మీద పెట్టించేవాడు. ఆ తర్వాత ప్రజలు చెప్పేవాళ్ళు, అన్నా మేము ఎంత ఇచ్చాం, మేము అంత ఇచ్చాం, మేము ఎంత ఇచ్చామంటే ఏ రూపాయి బయట పెట్టేవాడు. అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితులు ఎవరు చెప్పేసేది సేవకులే. అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, దాన్ని ఆపేక్ష దోచుకోవడం. అర్థమవుతుందా? దేవుని భయం లేదు. కాబట్టి ఇది దేవుని సొమ్ము, దేని కొరకు ఇచ్చారు, దేని ఖర్చు పెట్టాలి, దాని విషయంలో మన బాధ్యత ఏంటి. కాబట్టి ఎందుకు మనం సేవ పంపించాం. కాబట్టి ఈ సేవ చేసుకోకపోతే ఇంకెక్కడైనా బతుకొచ్చు కదా పోయి. అర్థమవుతుందా? గ్రహింపు ఉండదు. కాబట్టి వాళ్ళ సేవ పరవంతంగా ఉంది. ఆ సేవకులు ఇంకో చోట పంపించారు, 2 సంఘాలు అప్పగించారు. ఓ చోట 30 మంది ఉండేవాళ్ళు, ఇంకో చోట 25 మంది ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నన్ను మార్చండి ఒకే నాకే ఫోన్ చేసి గొడవ చేసేవాడు. అప్పుడు ఒంగోలు స్కూల్లో చెప్పి మీరు పోయి ఒకసారి చూసిరండి అన్న. మేము పోయి చూడడానికి పోయినాం. చూడడానికి పోయిన 2 సంఘాలు ఉన్న పార్టీల వాళ్ళు ఏం చేశారంటే, మేమేమి చెప్పమన్నా మీరు సాగుకుని వెళ్ళండి అన్నీ అని చెప్పారు. అప్పుడు ఏంటి సంగతులు తెలిసింది, ముందే సంగతులు తెలిసిందే. ఎంతమంది వస్తున్నారు, ఈ 30 మంది ఉండే దగ్గర అన్న 6 వస్తున్నారు అన్న. అరే నువ్వు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు, 30 మంది అన్న. అది 6 రావడం ఏంటి, ఏం చేస్తా ఉన్నారు రావడం లేదన్నా. సరే ఇంకో చోట
25 మంది వస్తున్నారు కదా నువ్వు వచ్చినప్పుడు. ఇప్పుడు అక్కడ ఎంతమంది వస్తా ఉన్నారు? 5 వస్తా ఉన్నారన్న. ఆయన పైన చెప్పిన మాటలు 5 వస్తున్నారన్న. అదేంటే సంవత్సరం సేవ చేస్తే 25 మంది 5 రావడం ఏంటి అంటే తలకాయ ఉంచుకుంటాడు మాట్లాడు. సరే అక్కడ నుంచి ఇంకోటి పంపించాలి. అడగడం పక్కనమే కానీ కన్న ద్వారా ప్రయోజనమే లేదు. పేరు చెప్పడం ఊళ్ళు చెప్పడం అర్థమవుతుంది. కారణం ఏంటంటే మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుని భయం లేదా ఒక్కటే మూలం. అందుకే దేవుని ప్రజలుగా భూమి మీద దేవుని కార్యాలు జరిగించడానికి మనం సేవకులే కాదు ప్రభు ప్రజలుగా మనం ఏం కలిగి ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే భయం. దేవుని భయం కలిగిన వారంగా మనం ఉంటే ఎలాంటి వారు కూడా తెలుసా? పవిత్రులుగా ఉంటాం. దేవుని భయం నిత్యం ఉంటుంది. చూడండి, మనుషుల భయం వారు మనం ఎదుగుతున్నంత సేపే ఉంటున్నారు. వాళ్ళు పోయిన తర్వాత చెప్పండి. అదే దేవుని భయం చూడండి, ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిత్యం ఆ భయం కనబడతా ఉంది కనుక మాటలోనూ ప్రవర్తనలోనూ క్రియలలోనూ తలంపులలోనూ ఇతరుల గురించి మాట్లాడిన ఏ సందర్భమైనా గమనిస్తాం, మన సాక్షిని బట్టి కనబడతాం. అందుకే దేవుని రాజ్యములకు మూలమైనటువంటిది, భక్తికి కారణమైనటువంటిది దేవుని భయము అనేటువంటిది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ భయం మనం కలిగి ధన్యులు కాబట్టి మొట్టమొదటిగా దేవుని భయం, ఆ భయాన్ని కలిగి ఉంటాం. తిరిగి రెండవదిగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది కప్పులో అని మనం చూస్తామనంటే 45 ఇదిగాక వారు తమ కళాస్త్రాస్తులను అమ్మి అందరికీ వారి మన అక్కడ కొద్ది పంచిపెట్టేది. రక్షించబడిన దేవుని ప్రజలు వారి ఆరంభ దినాలు జ్ఞాపకం చేయబడుతున్నారు. ఎవరు రక్షించబడతారో వారు ఏం చేయబడతారు తెలుసా? వాళ్ళ కొనకంతా అమ్మేసి అపోస్తులు ఇచ్చేవాడు. అపోస్తులతో చాలు. సరే, ఇక్కడ మనకు కప్పు రెండవ భాగంగా ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే భూమి మీద దేవుని కార్యాలు జరిగించబడడానికి గమనిస్తాం. మన కష్టార్జితంలో మన రాబడిలో కొంత మనం ఏం చేసేవారంగా ఉండాలి చెప్పండి? దేవునికి ఇచ్చేవారంగా మనం అర్థమవుతుంది. చాలా చెప్పడం పోలేం కానీ పుచ్చుట ధన్యత లేదా ఇచ్చుట ధన్యత, చేయడం ధన్యత లేదా ఇవ్వడం ధన్యత. దైవజనుల ద్వారా మనకు ప్రభువు నేర్పించినట్టు అద్భుతమైనటువంటిది ఏంటంటే ఇచ్చుట అన్నమాట. మనం ఎక్కడ చేయాలి ఇచ్చేవరంగా ఉంటుంది మనకు కలిగిన దాంట్లో. కాబట్టి మనం ఇచ్చేటువంటిది లేనిది కాదు. ప్రభువు మనకి ఏమి ఇస్తాడో దాంట్లో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుకి ఇచ్చేవరంగా మనం. ₹1 ఇస్తే చెప్పండి అమ్మా, ఏం పని చెప్పారు? ₹1 ఇస్తే దేవుడు 10 పైసలు చాలు కావాలగా ఇస్తాం. ఇచ్చుడులో ఏం కనబడుతుంది చెప్పండి? నమ్మకత్వం కలిగి ఉంటాం. అందుకే వర్షం వస్తుంది, కాలిపోతుంది, నడిచిపోతాయి, పాడైపోతాయి, అన్ని నష్టాలు అర్థమవుతుందా? అయితే ఆ ఇచ్చుడనేటువంటి దండ మనం కలిగి ఉంటే ఆ కప్పు సరైనది కనబడతా ఉంటుంది. ఏ నష్టానికి కూడా మనం ఏం చేయబడమని చెప్పండి? అప్పగించబడాలి. కాబట్టి దేవుడికి ఇచ్చుడు అనేటువంటిది ఏంటిదని మనం చూస్తామనంటే ధన్యకరమైనటువంటి. మేము ఉన్న దినాల్లో ఉద్యోగస్తులు ఎవరు లేరు, సామాన్య ప్రజలు. అయితే గమనిస్తాం, ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అనుకుంటారు. వాళ్ళు ఎలా చేసేవారంటే పందెపు ఎద్దులుగా పనిచేసేవారు, పందెపు ఎద్దులుగా సమర్పణ చేసుకునేవారు, త్యాగాలు చేసేవారు. వాళ్ళ సమర్పణ ఎంత అద్భుతమో అందుకే ఆ పనులన్నీ చేయగలుగుతుంది. కాబట్టి తప్పు రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఏమి ఇస్తాడో దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు. నేను చెప్తున్నా దేవుని సెలవులుగా ఈ రోజు వరకు కూడా దేవుడు ఏ రోజు నాకు ఎంత ఇస్తాడో ఆ రోజు దేవుని తీసి పక్కన పెట్టుకుంటాను. ఇది దేవునిది, ఇది నా, ఇది దేవునిది, ఇది నా. నేను ఆ కానుక పెట్టలేదు. కొంతమంది అడిగేవాళ్ళు, అన్న మేము అందరం వేసేది మీకే కదా చావులకి, నువ్వెందుకన్నా కానుక పెట్టేస్తాం అని అంటే మీరందరూ వేసేది మాకు కాదు, దేవుడు. మీరందరూ మాకేస్తున్నారనే స్వభావం మీకుంటే మీరైపోతారు. ఎందుకు? అది మీకు నష్టం, మీకు మేలు జరగదు. ఎందుకు? మీరు మనుషుల కదా వేస్తా ఉంది, మనుషుల కదా ఇస్తా ఉంది. కాబట్టి దేవునికి ఇస్తున్నాం అనేటువంటి మనసు మీకుంటే దేవునికి ఇవ్వండి, లేక ఊరుకోండి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను కూడా ఏం చేయాలి చెప్పండి? దేవునికి నేను కూడా ఇవ్వాలి. ఎందుకు? ఇచ్చేవాడిగా దేవుడు నన్ను కూడా చేశాడు, ధన్యుడిగా నన్ను కూడా దేవుడు చేశాడు. ఈ ధన్యత దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు భక్తి కొరకై మనం కలిగిన వారిగా ఉంటాం. ఇప్పుడు ఇల్లు అయిపోయింది కదా చెప్పండి, అయిపోయిందా లేదా? 4 పునాదులు. ఏంటివి 4 పునాదులు? మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం, పరిశుద్ధాత్మ వరం, మూర్తులకి తరానికి వేరే రచన. తర్వాత 4 గోడలు, అపోస్తలుల బోధ, సహవాసము,
రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండుట. తప్పు 2. మొట్టమొదటిగా దేవుని భయం కలిగి ఉండుట. రెండవది గమనిస్తూ ఉంటున్నాం, మన కష్టాలలో, మన రాబడిలో మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? ఇచ్చేవారిగా మనం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రజలుగా బైబిల్లో మనం చూస్తాం కదా, వారు పుదీనాలో కూడా భాగం ఇచ్చేవాళ్ళు. పుదీనా తెలుసమ్మా? కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూరలు వేసుకుంటారు కదా. అది యూతులు ఇక్కడ లిస్ట్ ఏంటో తెలుసా? కరివేపాకులో దేవునికి భాగం, పుదీనాలో దేవునికి భాగం, కొత్తిమీరలో దేవునికి భాగం. అర్థమవుతుంది? వాటి చిన్న వాటిలోనే వాళ్ళ స్వభావం అలాగుంటే మిగిలిన వాటిలో చెప్పండి. కాబట్టి చుట్టూలో దేవుడి నమ్మకస్తులుగా మనం ఉండడం ద్వారా భూమి మీద ప్రభు మహిమపడతారు, ప్రభు గణపరచబడతారు. అలాంటి వారిగా మనం జీవించే వారిగా ఉండాలని ఈ లేఖన భాగంలో రక్షించబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రత్యేకత దేవుడి ప్రజలుగా మనం కలిగి ఉంటామో, ఎబ్రీ పత్రికలో అన్నాడు కదా, మనమే ఎవరు మాట చెప్పండి? ఆయన ఇల్లు అంటారు. మనమే ఎవరు ఇల్లు చెప్పండి? ఆ భాగం చూడండి, 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణమును ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. కాబట్టి తుదుమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఎవరు మాట చెప్పండి? ఆయన. ఒక ఆయన ఇల్లు, ఒక నమూనా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఇల్లుగా, అలాంటి మందిరముగా ప్రభు మహిమ కొరకై మనం కనబడాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఆ మాట. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడుతున్నారు? ఇలాంటి వారికి ప్రభు మహిమ కొరకై ప్రభు అందులో నివసించడానికి వీలుగా ఉన్నట్లుగా మన సిద్ధపడుతున్న వారిగా ఉండాలని ఈ తలంపుల ద్వారా మనం తెలియజేయబడుతూ ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, జీవం కలిగిన ఆయన, మీ దాసుని నిలబెట్టి ప్రభా మించిన పనులకు మన్నాన్ని బట్టి స్తోత్రం చేస్తున్నాను దేవా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త, బలవంతుల దేవా, నిశ్చయ సమాధానకర్తమైన దేవా, స్తుతి మహిమ అంతా మీకు ఏడ్చునుగాక. ప్రభా తుదమచ్చు ప్రభు మీరు జీవించినట్లయితే ప్రభా మేము మీకు ఇల్లుగా ప్రభా మీరు మాకు ఇల్లు దయచేసి ఆ ఇంట్లో మీరు నివసించడానికి ఇష్టపడే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. నిజమే ప్రభా, ఇల్లు కష్టపడాలని ప్రభా మొదటి పునాది గోడల కప్పు ప్రభా. నిజమే మనైనా మతపడిగలైనా మారు మనసు, మనైనా పాప క్షమాపణ, ప్రత్యక్షమైన బాప్తిస్మము, అదే ప్రభా పరిశుద్ధమైన వరం పొందిన తర్వాత ప్రభా తండ్రి ఇంకా మూర్ఖతరం నుంచి ఈ భూలోకంలో